గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి అవేర్నెస్ క్యాంపెయిన్ ప్లాన్ టు డిస్పెల్ రూమర్స్ ఆన్ ఎన్పిఆర్ అండ్ సెన్సస్. ఈ రెండు కీవర్డ్స్ అండి. సో ఈ రెండు తెలుసుకుంటే మనకు ఆర్టికల్ అనేది తెలిసిపోతుంది. దీన్ని మనం పాపులేషన్ అండ్ అసోసియేటెడ్ ఇష్యూస్లో జిఎస్ పేపర్ 2లో మనం చదువుకుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. జాగ్రత్తగా వింటే క్లియర్గా అర్థమైపోతుంది. మొదటి ఆర్టికల్ని అనలైజ్ చేసే ముందు ఒకసారి మన ఆన్లైన్ కోర్సెస్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ యాడెడ్ బూస్టర్ ఫర్ ప్రిలిమ్స్ 2021 ఇది లాంచ్ చేయడం అనేది జరిగిందండి. అంటే దిస్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ కరెంట్ అఫైర్స్ కోర్స్. కరెంట్ అఫైర్స్ కోర్స్ని కంప్లీట్గా రివ్యాంప్ చేయడం అనేది జరిగింది. దేన్ని దృష్టిలో పెట్టుకొని అంటే ప్రిలిమ్స్ 2021ని దృష్టిలో పెట్టుకొని ప్రిలిమ్స్ 2021కి కంప్లీట్ రివిజన్ అనేది చేయించాలనే దృష్టితో దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. దీనిలో ఏమొస్తాయి? డైలీ హిందూ అనాలిసిస్ అనేది యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. యాజ్ యూజువల్గా డైలీ ఎడిటోరియల్ అనాలిసిస్ ఏదైతే ఉంటుందో అది మనం ఇక్కడ చేయట్లేదు కదా, యూట్యూబ్లో ఎడిటోరియల్స్ కవర్ చేయట్లేదు. అవి నేను పెయిడ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం కవర్ చేయడం అనేది జరుగుతుంది. కాంప్రహెన్సివ్ కవరేజ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ జూన్ 2020 టు మే 2021 మొత్తం రివిజన్ అనేది అవుతుందండి. ఎవ్రీ 10 డేస్కి కాంప్రహెన్సివ్గా ఆ మంత్ మొత్తం ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏదో రన్ చేస్తున్నామంటే ఫెబ్ 1 నుంచి ఫెబ్ 10 వరకు ఏంటి అంటే జూన్ 2020 ఈ యొక్క కరెంట్ అఫైర్స్ మొత్తం కాంప్రహెన్సివ్గా ఇది చేస్తున్నాం. స్కీమ్స్ అండ్ పాలసీస్, ఇనిషియేటివ్స్, దాంతోపాటు గవర్నమెంట్ మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, దాంతోపాటు గ్లోబల్ ఈవెంట్స్, పీసీసీ న్యూస్ అండ్ మన తాలూకు ఎన్విరాన్మెంట్కి సంబంధించినవి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినవి ఏది వదిలిపెట్టకుండా కాంప్రహెన్సివ్గా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ మన విజన్ ఐఏఎస్ వాళ్ళు P365 ఏదైతే ఉంటుందో అది కూడా కంప్లీట్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? నెక్స్ట్ మంత్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఈచ్ మంత్. ఎవ్రీ మంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మంత్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మీకు పెట్టడం అనేది జరుగుతుంది. అండ్ ఎక్స్ప్లెనేషన్తో క్వశ్చన్స్ ఉంటాయి. సో మీకు చాలా ఈజీగా మీరు ఎక్కడున్నారు ప్రిపరేషన్లో అని మీకు తెలియడం అనేది జరుగుతుంది. కాంప్రహెన్సివ్ అనాలిసిస్ ఆఫ్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే బై సురేష్ సార్. సో కాంప్రహెన్సివ్ అనాలిసిస్ యూనియన్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే ఏదైతే ఉంటుందో ఇది కూడా మీకు కాంప్లిమెంటరీగా సురేష్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ వీడియో కూడా మీకు తప్పకుండా వస్తుంది. సో బంచ్ ఆఫ్ వీడియో కంటెంట్ ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ వీడియోస్ పోస్ట్ అవుతూ ఉంటాయి. సో కాంప్రహెన్సివ్గా ప్రిలిమ్స్ మీకు ప్రిపరేషన్ అనేది అవుతుంది. డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాన్స్ అండి. అయితే ప్రిలిమ్స్ 2021 తర్వాత సంగతి ఏంటి అంటే మామూలుగా మన కరెంట్ అఫైర్స్ కోర్స్ ఎప్పటికీ రన్ అవుతుంది కదా, అలాగే ఇది అవ్వడం అనేది జరుగుతుంది. చూడండి, లైఫ్ టైం వ్యాలిడిటీతో 10,000 కడితే ప్రిలిమ్స్ ప్రిపరేషన్ అయిపోతుంది. ఫ్యూచర్లో కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ కూడా మీకు లైఫ్ టైం రావడం అనేది జరుగుతుంది. ఎంత అంటే 10,000 కూడా ఒకసారి కట్టగలిగితే అక్కర్లేదు, 2 ఇన్స్టాల్మెంట్లు 5,000 చొప్పున 2 ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు చక్కగా. ఆలోచించి అయితే టైం వేస్ట్ చేసుకోవద్దండి. అండ్ డోంట్ టేక్ ఎనీ ఛాన్సెస్. అండ్ ప్రిలిమ్స్ వీలైనంత త్వరగా స్టార్ట్ చేయండి. ప్రిలిమ్స్ ప్రిపరేషన్ యూ కెన్ క్రాక్ ఇట్. ఎందుకంటే 40% to 50% మీకు తెలిసే ఉంటుంది. మీకు కరెంట్ అఫైర్స్ వెయిటేజే ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో కాంప్రహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అయితే మీకు అయిపోతుంది. సో జాయిన్ అవ్వాలంటే ఇదిగోండి, ఇది ప్రత్యూష మేడం నెంబర్ ఇక్కడ ఉంది, లేకపోతే ఎక్కడైనా నెంబర్ ఉంది. యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్, యూ కెన్ జాయిన్. ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసేటటువంటి ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ గురించి తెలుసుకుందాం. ఒకసారి చూడండి, ప్రిలిమ్స్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో మీకు ఉండడం అనేది జరుగుతుంది. బిగినర్ సెంట్రిక్ అప్రోచ్ కంప్లీట్గా పునాదుల నుంచి లోతుల నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. మీరు ఏదైనా ముందు ప్రిఫరెన్స్ బుక్స్ చదవాలా, ఎన్సీఆర్టీస్ చదవాలని అపోహలు అయితే పెట్టుకోవద్దు. వెరీ బేసిక్స్ నుంచి మా ఫ్యాకల్టీ టీచ్ చేయడం అనేది జరుగుతుంది. మీకు అసలు ఏమీ రాదు, స్కూల్లో ఏమీ రాదు, అప్పుడే స్కూల్ నుంచి బయటకు వచ్చారు, సో యూపీఎస్సీ గురించి మీకు ఏమీ తెలియదు అని మేము మైండ్లో పెట్టుకొని మీకు టీచ్ చేయడం అనేది జరుగుతుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, ఎవ్రీడే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. సో ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తాము, మీరు దానికి ఆన్సర్ చేస్తారు. మీరు రాసిన ఆన్సర్స్కి రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరికి. సీసాట్తో కలిపి రావడం అనేది జరుగుతుంది. అంటే మీకు యూపీఎస్సీ ప్రిపరేషన్ మొత్తం అయిపోతుందండి. ప్రిలిమ్స్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అలాంగ్ విత్ సీసాట్, జిఎస్తో పాటు సీసాట్ కూడా ఇస్తూ ఉన్నాం. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఎస్సీ, CGL యాడ్ ఆన్. అందుకే నేను అంటాను ఎప్పుడు ఈ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ ఈజ్ ఫ్లాగ్షిప్ కోర్స్ ఆర్ ప్రీమియం కోర్స్ అని. అంటే ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే మా ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసేటటువంటి అన్ని కోర్సెస్కి మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. సో ఒకవేళ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ పడింది అనుకోండి, మామూలుగా ఈ యూపీఎస్సీ ప్రిపేర్ ఆస్పిరెంట్స్ ఏం చేస్తారు, ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి కూడా మనం రాయడం అనేది జరుగుతుంది. సో అది కూడా ఎక్స్ట్రా రూపాయి కూడా తీసుకోకుండా వితౌట్ టేకింగ్ ఏ సింగిల్ పెన్నీ ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా మేము కవర్ చేయడం అనేది జరుగుతుంది.
లోయెస్ట్ ఫీ ఇన్ ద కంట్రీ అండి. దేశంలో మీరు ఎక్కడ చూసుకున్నా ఇంతకంటే తక్కువ ఫీ ఉండదు. ఫీజు ఎంత సార్ అంటే కేవలం 45,000 రూపాయలు మీరు సింగిల్ పేమెంట్ చేస్తే. లేదు ఇన్స్టాల్మెంట్లు కావాలి అంటే 55,000 రూపాయలు, నెలకి 5,000 చొప్పున 11 నెలలు చక్కగా కట్టుకోవచ్చు. కేవలం ఇంత తక్కువ కాస్ట్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ప్లస్ ఇంటర్వ్యూతో మీకు డీటెయిల్డ్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకసారి ట్రయల్ వీడియోస్ చూడండి, ఫ్యాకల్టీ ఎక్స్ప్లెనేషన్ నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఓకేనా? మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది, చాలా కేర్ ఉంటుంది. మీకు అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే ఉద్యోగం రావాలి అని మీరెంత గట్టిగా అంటారో మీకు ఉద్యోగం తెప్పించాలనేటటువంటి ఉద్దేశంతో మేము అంతే దీనిగా కష్టపడాల్సి ఉంటుంది. రైట్? సో మేము అంతే ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. సో ఆలోచించండి. అండ్ ప్రత్యూష మేడం నెంబరు అడ్మిషన్స్ కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. డోంట్ టేక్ ఎనీ ఛాన్సెస్. మళ్ళీ చెప్తా ఉన్నాను, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఇట్ ఈస్ ద బెస్ట్. మీరు దేశంలో ఎక్కడ చూసుకున్నా ఇన్ని వీటితో మీకు ఎవరు ఇవ్వరు. అండ్ చాలా మంచి కేర్ ఉంటుంది, మంచి కల్చర్ ఉంటుంది ఇన్స్టిట్యూట్లో. బేసిక్స్ నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. అనవసరంగా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు. స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ రైట్ నౌ. అర్థమైంది? ఇప్పటి నుంచే కష్టపడడం అనేది నేర్చుకోండి. రేపు ఉదయం మిమ్మల్ని మీరే అభినందించుకుంటారు. నిజంగా ఆ రోజు నేను స్టార్ట్ చేయడం వల్ల కదా ఈరోజు ఇలా ఉన్నాను అని. సక్సెస్ అనేది అందరికీ వస్తుందండి కష్టపడితే. సో టైం వేస్ట్ చేయకుండా జాయిన్ అవ్వండి. నెక్స్ట్ మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసేటటువంటి ఆప్షనల్ కోర్సెస్ చూడండి అమ్మా. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్వయాన సురేష్ సారే చెప్తారు. అండ్ కావాలంటే ట్రయల్ వీడియోస్ ఉంటాయి. ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ట్రయల్ వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిని చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. నచ్చితేనే జాయిన్ అవ్వండి. యాంథ్రపాలజీ నా టీచింగ్ స్టైల్ నచ్చితే నేనే యాంథ్రపాలజీ టీచ్ చేస్తాను. సో మీకు డీటెయిల్డ్గా బైలింగియల్లో మన అమ్మ భాషలో చక్కగా మనం సరదాగా మాట్లాడుకున్నట్టు చక్కగా చెప్పుకుంటాం. నాతో మీకు ఒక స్వేచ్ఛ, ఒక ఫ్రీడమ్ ఉంటుంది. ఏ డౌట్ అయినా అడగచ్చు. అండ్ మీరు నాతో మీ ఒపీనియన్ షేర్ చేసుకోవచ్చు. బికాజ్ ఆప్షనల్ సబ్జెక్ట్కి ఆ ఒపీనియన్ బిల్డింగ్ అనేది, ఆ ఎనాలిసిస్ అనేది అవసరం. సో మీకు ఆ రకమైనటువంటి ఫ్రీడమ్, ఆ రకమైనటువంటి పర్సనల్ గైడెన్స్ మీకు యాంథ్రపాలజీ ఆప్షనల్ కోర్స్ తీసుకుంటే మీకు నా నుంచి ఉంటుంది. అర్థమైందా? సో ఫీజు ఎంత సార్ అంటే కేవలం 25,000 రూపాయలు. దీన్ని మీరు 5 ఇన్స్టాల్మెంట్లో 5,000 చొప్పున కట్టుకోవచ్చు. సింగిల్ పేమెంట్ చేసేస్తామంటే జస్ట్ 20,000 రూపాయలు మాత్రమే. చూడండి, మిగిలిన బయటకు వాటితో కంపేర్ చేసుకోండి. మళ్ళీ తక్కువ ఫీజు ఉందని జాయిన్ అవ్వద్దు. మీకు టీచింగ్ స్టైల్ నచ్చితేనే, యాంథ్రపాలజీ నా తాలూకా శాంపుల్ వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. మీకు నచ్చితేనే, శాంపుల్ వీడియోస్ నచ్చితేనే, నా టీచింగ్ స్టైల్ నచ్చితేనే జాయిన్ అవ్వండి. మీకు చాలా చాలా వాల్యూ అడిషన్ ఉంటుంది. చాలా సాటిస్ఫై అవుతారు. రైట్? సో అసలు మళ్ళీ చెప్తున్నాను, డోంట్ టేక్ ఎనీ ఛాన్సెస్, స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ రైట్ నౌ. సో ఇది అడ్మిషన్స్కి ప్రత్యూష మేడం నెంబర్కి మీరు ఫోన్ చేసి జాయిన్ అవ్వచ్చు చక్కగా. రైట్? సో ఈరోజు మరి ఫస్ట్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దాన్ని అనలైజ్ చేద్దాం. చూడండి, ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎన్పిఆర్. ఎన్పిఆర్ అంటే ఏంటో మీకు తెలియాలి. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అంటే ఏంటో మీకు తెలియాలి. దీన్ని ఎవరు చేస్తారు? ఫస్ట్ ఎన్పిఆర్ అంటే డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ ఎ లిస్ట్ ఆఫ్ యూజువల్ రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీ. ఒక దేశంలో ఉండేటటువంటి యూజువల్ రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా లిస్ట్. సరే, యూజువల్ రెసిడెంట్స్ అంటే ఎవరండి మరి? యూజువల్ రెసిడెంట్స్ ఆఫ్ ఎ కంట్రీ ఈజ్ వన్ హూ హ్యాస్ బీన్ రిసైడింగ్ ఇన్ ఏ లోకల్ ఏరియా ఫర్ అట్లీస్ట్ 6 months. సో భారతదేశంలో ఒక లోకల్ ఏరియాలో అట్లీస్ట్ 6 monthsగా నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఫ్యూచర్ తర్వాత 6 నెలలు అక్కడే నివాసం ఉండబోతున్నటువంటి వాళ్ళు కానీ, అర్థమైందా? అప్పటి వరకు నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే హూ ఆర్ ఇంటెంట్స్ టు స్టే ఇన్ ఏ పర్టికులర్ లొకేషన్ ఫర్ ద నెక్స్ట్ 6 months, తర్వాత 6 నెలలు అక్కడ ఉండాలనుకున్నా వాళ్ళ తాలూకా లిస్ట్ అనేది యూజువల్ రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీ ఎన్పిఆర్ లిస్ట్లోకి యాడ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఫారినర్స్ అయినా అవ్వచ్చండి, నాట్ ఓన్లీ ఇండియన్ సిటిజన్స్. ఫారినర్స్ అయినా అక్కడ 6 నెలలు ఇండియాలో ఉంటే చాలు. ఉంటున్నట్లయితే గత 6 నెలలుగా ఉంటున్నట్టయినా, లేకపోతే తర్వాత నెక్స్ట్ 6 months ఉండాలని అనుకుంటున్నా వాళ్ళని ఎన్పిఆర్లో యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎన్పిఆర్ అనేది దేని ద్వారా ఇది చేయడం అనేది జరుగుతుంది అంటే, బీయింగ్ ప్రిపేర్డ్ అండర్ ప్రొవిజన్స్ ఆఫ్ ద సిటిజన్షిప్ యాక్ట్ 1955 అండ్ సిటిజన్షిప్ రూల్స్ 2003.
వీటి ప్రకారంగా ఎన్పిఆర్ ఏదైతే ఉంటుందో ఇది చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈజ్ మ్యాండిటరీ అండి. ఎన్పిఆర్ ఈజ్ మ్యాండిటరీ ఫర్ ఎవ్రీ యూజువల్ రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీలో ఉండేటువంటి ప్రతి యూజువల్ రెసిడెంట్కి ఎన్పిఆర్లో యాడ్ అవ్వడం అనేది, ఆ లిస్ట్ తాలూకు డీటెయిల్స్ ఇవ్వడం అనేది మ్యాండేటరీ అమ్మ. ఫస్ట్ ఎన్పిఆర్ ఎప్పుడు కలెక్ట్ చేశారు అంటే 2010లో కలెక్ట్ చేయడం అనేది జరిగింది. అలాంగ్ విత్ 2011 సెన్సస్ ఏదైతే డోర్ టు డోర్ తిరిగారో, 2011 సెన్సస్ పాపులేషన్ సెన్సస్ కోసం 2010లో సర్వే చేయడం అనేది జరిగింది కదా, ఆ సర్వేలో భాగంగా ఎన్పిఆర్ని మొదటిసారి ఇది చేయడం అనేది జరిగింది. ఆఫ్టర్ దట్ 2015లో 2015లో ఏం చేశారు, ఈ తాలూకా లిస్ట్ని డోర్ టు డోర్ సర్వే ఉపయోగించి ఫర్దర్ అప్డేట్ చేయడం అనేది జరిగింది. 2010లో మొదట క్యాలిక్యులేట్ చేయడం అనేది జరిగింది. 2015లో తర్వాత ఏం చేశారు, అప్డేట్ చేయడం అనేది జరిగింది. ఈ ఎన్పిఆర్ కలెక్షన్లో భాగంగా ఏంటి కలెక్ట్ చేస్తారు అంటే బోత్ డెమోగ్రఫిక్ డేటా అంటే ఏంటి అంటే అడ్రస్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ డెమోగ్రఫిక్ డేటా, దాంతోపాటు వెరీ పర్సనల్ డేటా అయినటువంటి బయోమెట్రిక్ డేటా, ఈ రెండింటిని తీసుకోవడం అనేది జరుగుతుందాం. ఎవరండి ఎన్పిఆర్ని మరి కండక్ట్ చేస్తారు అంటే ఆర్జీఐ, ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా. ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని కలెక్ట్ చేయడం అనేది, డేటాను కలెక్ట్ చేయడం అనేది, ఎన్పిఆర్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. ఎన్పిఆర్ ఎక్సర్సైజ్ ఈజ్ కండక్టెడ్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్ అండి. ఏం లెవెల్స్ అంటే లోకల్, సబ్ డిస్ట్రిక్ట్, స్టేట్ అండ్ నేషనల్ లెవెల్స్. ఇలా డిఫరెంట్ లెవెల్స్లో ఎన్పిఆర్ ఏదైతే ఉంటుందో ఎన్పిఆర్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మామూలుగా ఎప్పుడైతే ఆధార్ కార్డ్ ఇంట్రడ్యూస్ చేశారో, ఆధార్ కార్డ్ ఇంట్రడ్యూస్ చేసిన నుంచి దీని తాలూకా ఇది తగ్గిందండి. ఎన్పిఆర్ యొక్క స్కోప్ ఏదైతే ఉంటుందో అది బాగా తగ్గడం అనేది జరిగింది. ఇంతకుముందు ఎన్పిఆర్కి బాగా ఇది ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇప్పుడు ఆధార్ కార్డ్ ఏం చేశారు, ఆధార్ కార్డ్ గవర్నమెంట్ బెనిఫిట్స్ కానీ లేకపోతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ కానీ వీటన్నిటికీ ఆధార్ కార్డ్ ఇది చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఎన్పిఆర్ యొక్క వాల్యూ అనేది మధ్య తగ్గడం అనేది జరిగింది. అండ్ దీని మీద చాలా ప్రైవసీ కన్సర్న్స్, ఎందుకంటే బయోమెట్రిక్ డేటా, దాంతోపాటు డెమోగ్రఫిక్ డేటా, పర్సనల్ డేటా ఇస్తూ ఉన్నాం కదా, సో ప్రైవసీ కన్సర్న్స్ చాలామంది వ్యక్తపరచడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? ఎన్పిఆర్ డేటా కలెక్షన్ ఏదైతే ఉంటుందో దాని మీద, ఎందుకంటే మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో మొబైల్ నెంబర్ అడుగుతూ ఉంటారు, దాంతోపాటు డిఫరెంట్ డేటా, ఆధార్ కార్డ్ నెంబరు, రేషన్ కార్డ్ నెంబర్స్ అడుగుతూ ఉంటారు. బట్ 2020లో రేషన్ కార్డ్ నెంబర్ అడగట్లేదండి. ఇప్పుడు ముందు ఎన్పిఆర్ ఎప్పుడైతే కలెక్ట్ చేసేవాళ్ళు ఇవన్నీ అడగడం అనేది జరిగింది. సో దట్ ఈ ప్రైవసీ కన్సర్న్ ఏదైతే ఉంటుందో అది ప్రజల్లో చాలా ఉండడం అనేది జరిగింది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఎన్పిఆర్ వేరు, ఎన్ఆర్సీ వేరండి. ఎన్ఆర్సీ డిఫరెంట్, ఎన్పిఆర్ అనేది డిఫరెంట్. ఎప్పుడైనా అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అనేది ఇది. ఎందుకంటే ఎన్పిఆర్లో ఫారినర్స్ కూడా వస్తారు. దే ఆర్ మియర్లీ యూజువల్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా. అర్థమైందా? అంటే గత 6 నెలలుగా ఆ ప్రదేశంలో ఉంటున్నట్లయినా లేకపోతే నెక్స్ట్ 6 నెలలు ఎవరవని అండి ఇండియాలో. సో వాళ్ళ రిజిస్టర్ అది. ఎన్ఆర్సీ రిజిస్టర్ మీరు చూసుకుంటే సిటిజన్స్ ఆఫ్ ఇండియా వస్తారు. అర్థమైందా? సిటిజన్స్ ఆఫ్ ఇండియా వస్తారు. ఎన్పిఆర్ ఏదైతే ఉంటుందో ఇది మన తాలూకా 2021 సెన్సస్. 2021 సెన్సస్ మామూలుగా 2020లో అవ్వాలండి, కానీ కోవిడ్-19 వల్ల సెన్సస్ కలెక్షన్ అనేది అవ్వలేదు మామూలుగా. అర్థమైందా? పాపులేషన్ సెన్సస్ కలెక్షన్ అనేది అవ్వలేదు. సో ఎన్పిఆర్ ఏదైతే ఉంటుందో 2021 సెన్సస్తో పాటు దీన్ని కలెక్ట్ చేద్దామని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. కానీ ఎన్ఆర్సీ ఏదైతే ఉంటుందో ఈ ఎన్ఆర్సీ వల్ల ఏం జరిగింది, చాలా క్రిటిసిజం ఎన్ఆర్సీకి రావడం అనేది జరిగింది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎన్ఆర్సీ అనేది రీసెంట్గా ఎక్కడ కలెక్ట్ చేశారు, అస్సాంలో కలెక్ట్ చేశారు. అస్సాంలో మొత్తం ఎన్ఆర్సీకి పేర్లు ఎంతమంది ఇచ్చారు అంటే 3.3 crore మెంబర్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇందులో 19 lakh మెంబర్స్కి ఇండియన్ సిటిజన్స్ లిస్ట్ నుంచి ఎక్స్క్లూడ్ చేయడం, ఎన్ఆర్సీ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఎక్స్క్లూడ్ చేయడం అనేది జరిగింది. అంటే వాళ్ళు భారత పౌరులు ఏమాత్రం కాదు అని చెప్పి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దానిలో ఆ అస్సాం యొక్క ముఖ్యమంత్రి, మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా ఉండడం అనేది జరిగింది. మొన్ననే ఆవిడ చనిపోయారు, ఇది కోవిడ్-19 వల్లే చనిపోయారు, రైట్? ఆవిడ కూడా ఉండడం అనేది జరిగింది. సో ఎన్ఆర్సీలో యాడ్ చేయకపోవడం వల్ల భారతీయుల్లో మమ్మల్ని కూడా సిటిజన్స్గా పౌరులుగా గుర్తించరేమో
అని చెప్పి భయాందోళనలు అనేవి ఇదయ్యాయి. గవర్నమెంట్ చెప్తూనే ఉంటుంది ఎన్ఆర్సీ వేరు, ఎన్పిఆర్ వేరు అని చెప్పి. బట్ ఎన్పిఆర్ కూడా ఎన్ఆర్సీకి దారి తీస్తారు. సో ఎన్పిఆర్ని కూడా రేపు పొద్దున్న ఎన్ఆర్సీ రిజిస్టర్ ఏదైతే ఉంటుందో దానికి ఇది చేయడానికి ఇది చేస్తారు అని చెప్పి చాలామంది అపోహలు పడుతుండడం అనేది జరుగుతుంది. చాలామంది రూమర్స్ ఏవైతే ఉన్నాయో రూమర్స్ నడుస్తూ ఉండడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎన్పిఆర్ అనేది ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇది చేస్తారు. అండ్ అన్ని స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో దీన్ని ఇది చేస్తారు ఎక్సెప్ట్ ఫర్ అస్సాం. ఎందుకంటే అస్సాంలో రీసెంట్గా ఏం జరిగింది, ఎన్ఆర్సీ అనేది కండక్ట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? అస్సాం ఎందుకు ఎన్ఆర్సీ జరిగింది, మీ అందరికీ అస్సాం అకార్డ్ యొక్క చరిత్ర తెలిసిందనుకోండి, అస్సాంలో ఎందుకు ఎన్ఆర్సీ అయిందో తెలుస్తుంది. అస్సాం అకార్డ్ గురించి నేను చాలాసార్లు ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. తెలియకపోతే ఒక్కసారి చదవండి. నేను ఇంకొక క్లాస్లో ఒక సెపరేట్ బర్నింగ్ ఇష్యూస్ వీడియో ఏదైతే ఉంటుందో అలాంటి చిన్న వీడియో బయట ఒకటి చేస్తాను. దేని మీద అంటే అస్సాం అకార్డ్ మీద. అర్థమైందా? సో మీకు ఇక్కడ వరకు ఎన్పిఆర్ అంటే ఏంటి, ఎన్ఆర్సీ అంటే ఏంటో తేడా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చిందమ్మా అంటే, యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో, యూనియన్ హోమ్ మినిస్ట్రీ పార్లమెంటరీ ప్యానెల్ ఏదైతే ఉంటుందో పార్లమెంటరీ ప్యానెల్కి ఒక ఇది చెప్పడం అనేది జరిగింది. ఏమని ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసి ఏమని చెప్పారు అంటే, రైట్ కైండ్ ఆఫ్ మెసేజింగ్ విల్ బి డన్ టు ట్యాకిల్ రూమర్స్ అరౌండ్ ఎన్పిఆర్ అండ్ సెన్సస్. చెప్పాను కదా, ఎన్పిఆర్ చుట్టూ ఉండేటటువంటి వదంతులు ఏవైతే ఉన్నాయో, ఎన్పిఆర్ అనేది ఇది చేయకూడదు, బహిష్కరించాలి ఎన్పిఆర్ని, ఎందుకంటే అది ఎన్ఆర్సీకి దాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది అని అపోహలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరం చేయడానికి ఏం చేయాలి, ప్రాపర్ రైట్ కైండ్ ఆఫ్ మెసేజింగ్ ఏదైతే ఉంటుందో దానితో ముందుకు రావాలని చెప్పడం అనేది జరిగింది. యూజింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ మీడియా, రైట్ ఏంటి మీడియా, సోషల్ మీడియా కానీ, ఆడియో విజువల్ మీడియా కానీ, డిజిటల్ మీడియా కానీ, అవుట్డోర్ బయట ఇదేవైతే ఉంటాయో అవి ఇదేయడం కానీ, లేకపోతే అంటే ప్రింట్ మీడియా కానీ, లేకపోతే వర్డ్ ఆఫ్ మౌత్ని ఇది చేయడం కానీ, ప్రజల్లో అవేర్నెస్ కల్పించడం కానీ, ఇవన్నీ చేయాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎన్పిఆర్ వల్ల చాలా యూజెస్ ఉంటాయి. సో ప్రజలు ఈ అపోహల వల్ల ఎన్పిఆర్ చేయించుకోకుండా ఉండడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో ఎన్పిఆర్లో భాగంగా ఏం చేస్తారు, డెమోగ్రఫిక్ డేటా ఏదైతే ఉంటుందో, అంటే అడ్రస్ లాంటి డేటా ఏదైతే ఉంటుందో ఈ డెమోగ్రఫిక్ డేటా అనేది తప్పకుండా ఇది చేస్తారు. అండ్ అదర్ పర్టిక్యులర్స్ ఆఫ్ ఈచ్ ఫ్యామిలీ అండ్ ఇండివిజువల్, ఫ్యామిలీలో ఉండేటటువంటి ఈచ్ ఇండివిజువల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి సమ్ అదర్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నో డాక్యుమెంట్స్, అసలు ఆధార్ కార్డులు కానీ లేకపోతే ఏ డాక్యుమెంట్ కూడా అడగరు, ఓన్లీ డీటెయిల్స్ తీసుకొని వెళ్తారు అని చెప్పడం అనేది జరిగిందమ్మా. సో గవర్నమెంట్ ఏవైతే స్టేట్స్ ఎన్పిఆర్ మాకొద్దు, ఎన్పిఆర్ మేము చేయించుకోము అంటున్నాయో ఆ స్టేట్స్తో డిస్కషన్స్లో గవర్నమెంట్ ఉండడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో దీనిలో భాగంగా ఏం చెప్పారు అంటే, మీరు అసలు కంగారు పడక్కర్లేదు, యాజ్ పర్ సెన్సస్ యాక్ట్ 1948 ప్రకారం, 1948లో ఉన్నటువంటి సెక్షన్ 15 ప్రకారం ఇదేం చెప్తుంది అంటే, సెన్సస్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో, ఇండివిజువల్ ఇన్ఫో ఏదైతే ఉంటుందో, ఇండివిజువల్ ఇన్ఫో అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికి రివీల్ చేసేటటువంటి అవకాశమే లేదు. ఇట్ విల్ బి కెప్ట్ కాన్ఫిడెన్షియల్, ఇది కాన్ఫిడెన్షియల్గా పెడతాము. అర్థమైందా? ఓన్లీ కమ్యూనిటీ బేస్డ్ డేటా ఏదైతే ఉంటుందో, అంటే మాస్ డేటా, అర్థమైందా? అంటే ఒక ఈచ్ పర్సన్కి కాకుండా ఒక కమ్యూనిటీ మొత్తానికి సంబంధించినటువంటి, అంటే పలానా కమ్యూనిటీలో పలానా సోషల్ సెక్టార్కి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు, పలానా సోషల్ సెక్టార్కి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు, పలానా ఎకనామికల్గా వైబుల్గా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. సో ఇలా కమ్యూనిటీ హోల్గా పెడితే పర్లేదు, బట్ ఇండివిజువల్ ఇన్ఫో ఏదైతే ఉంటుందో అది మాత్రం కాన్ఫిడెన్షియల్గానే ఉంచుతాము అని చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ కండక్ట్ చేయాలా వద్దనే దాని మీద ఇప్పటి వరకు డెసిషన్ అయితే తీసుకోలేదు. సో మీరు కంగారు పడమాకండి అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. ఎన్ఆర్సీ గురించి, ఎన్ఆర్సీ ఇప్పుడు అస్సాంలో చేసినట్టు దేశవ్యాప్తంగా చేయాలా వద్దా అని మేము ఏం డెసిషన్ తీసుకోలేదమ్మా ఇప్పటి వరకు. సో ఎన్పిఆర్ అనేది ఎన్ఆర్సీకి దారి తీస్తుంది అనేటటువంటి అపోహలు ఏవైతే ఉన్నాయో వాటికి మీరు లోను కావద్దు. అందరూ ఎన్పిఆర్కి నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఏదైతే ఉంటుందో దానికి సహకరించండి అనేటటువంటి రిపోర్ట్ ఏదైతే ఉంటుందో, మేము దాంతోపాటు ఈ మెసేజింగ్ ఏదైతే ఉంటుందో, రైట్ మెసేజింగ్, సోషల్ మీడియా ఏవి, డిజిటల్ అండ్ అవుట్డోర్, ప్రింట్, వర్డ్ ఆఫ్ మౌత్ ఏవైతే ఉంటాయో వీటిని ఉపయోగించి ప్రజల్ని మేము ఇది చేయబోతున్నాం, అవేర్నెస్ సెన్సిటైజ్ చేయబోతున్నాము అని చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా?
దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. మీకు ఎన్పిఆర్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను, ఎన్ఆర్సీ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను, అండ్ ఈరోజు ఆర్టికల్ ఎందుకు న్యూస్లోకి వచ్చిందో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్పట్నిక్ 5 వ్యాక్సిన్ షోస్ 91.6% ఎఫికసీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 హెల్త్, దాంతోపాటు జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మనం మాట్లాడుకుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి, జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరిగ్గా 1 ఇయర్ ముందు మనకి జీవితాల్లోకి కోవిడ్-19 వచ్చింది. కోవిడ్-19 ఆల్మోస్ట్ ఎవ్రీ సెక్టార్ని ఎంత ఇబ్బంది పెట్టిందో తెలుసు మీ అందరికీ. ఎంత ఎకానమీ నుంచి ఎడ్యుకేషన్ దూరం చేసింది పిల్లలకి, దాంతోపాటు న్యూట్రిషన్ దూరం చేయడం అనేది జరిగింది, అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ తీసుకురావడం అనేది జరిగింది. ఇలా చాలా చాలా ప్రాబ్లమ్స్ సొసైటీలో లేవనెత్తింది. డిజిటల్ డివైడ్ అని మనం నేర్చుకున్నాం. ఇలా చాలా చాలా ప్రాబ్లమ్స్ కోవిడ్-19 లేవనెత్తింది. సో ఫైనల్లీ కోవిడ్-19 మీద జరిగినటువంటి ఫైట్లో మనిషి ఆల్మోస్ట్ విన్ అయ్యే స్టేజ్లో ఉన్నారు. ఎందుకు అంటే దేర్ వర్ మెనీ వ్యాక్సిన్స్, చాలా చాలా టీకాలు కోవిడ్-19కి పోరాడడానికి చాలా చాలా తీసుకురావడం అనేది జరిగింది. మన ఇండియాలోనే 2 వ్యాక్సిన్స్ మనకు తెలుసు, కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ, రైట్, ఇవన్నీ రావడం అనేది జరిగింది. ఇప్పుడు అన్నిటికంటే ఫస్ట్ మీ అందరికీ గుర్తుంటే మొదటి వ్యాక్సిన్ అనేది ఏది వచ్చింది అంటే రష్యా తయారు చేయడం అనేది జరిగింది. స్పట్నిక్ 5 ఏదైతే ఉంటుందో, స్పట్నిక్ 5, రైట్, ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. దీని తాలూకా ఫేజ్ 3 ట్రయల్స్, ఇంటర్మీడియట్ ట్రయల్స్ ఏవైతే ఉంటాయో అవి మధ్య జరిగినాయండి. ఫేజ్ 3 ట్రయల్స్లో భాగంగా మొత్తం ఎంతమంది పార్టిసిపెంట్స్కి ఈ తాలూకా ఎంతమంది మీద ఈ ఫేజ్ 3 ట్రయల్స్ చేశారంటే 20,000 పార్టిసిపెంట్స్ మీద ఈ ఫేజ్ 3 ట్రయల్స్ అనేవి చేయడం అనేది జరిగింది. ఈ 23,000 పార్టిసిపెంట్స్ మీద 20,000 పార్టిసిపెంట్స్ మీద చేసినప్పుడు ఈ ఎఫికసీ ఏదైతే ఉంటుందో, ఈ వ్యాక్సిన్ యొక్క ఎఫికసీ ఎంత తెలియదంటే 91.6% ఎఫికసీతో స్పట్నిక్ 5 ఉండడం అనేది జరిగింది. అయితే ఈ 20,000 పీపుల్కి ఎలా ఇచ్చారు వ్యాక్సిన్ అంటే 15,000 పీపుల్కి ఏమిచ్చారు అంటే అసలైన వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేది జరిగింది. ఇంకొక 4,900 పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమిచ్చారు అంటే ప్లెసిబో ఏదైతే ఉంటుందో ప్లెసిబో ఇవ్వడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సో డమ్మీ షాట్ ఏదైతే ఉంటుందో డమ్మీ షాట్ ఇవ్వడం అనేది జరిగింది. సో దీనిలో తర్వాత ఈ షాట్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ 21 డేస్ తర్వాత కోవిడ్-19 టెస్ట్ చేస్తే ఈ 15,000 మందిలో 16 మంది పీపుల్కి కోవిడ్-19 పాజిటివ్ రావడం అనేది జరిగింది. అండ్ ఈ 4,900లో ఏకంగా 62 పీపుల్కి కోవిడ్-19 పాజిటివ్ రావడం అనేది జరిగింది. ఇంతకీ ప్లెసిబో అంటే ఏంటి అంటే డమ్మీ షాట్ అనేది ఇస్తారు. వ్యాక్సిన్ కొంతమందికి, డమ్మీ షాట్ కొంతమందికి ఇస్తారు. ఎందుకంటే వ్యాక్సిన్ సైకలాజికల్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది ఎంతవరకు ఉంది, దాని ప్రభావం అనేది నెగ్లెక్ట్ చేయడానికి. నేను ఈ ప్లెసిబో ఎందుకు ఇస్తారు ఇవన్నీ కూడా నేను చాలాసార్లు ముందు చెప్పడం అనేది జరిగింది. మీరు అందరూ గమనిస్తే మనం చాలాసార్లు ఇవన్నీ నేర్చుకున్నాం. సో ఎవ్రీడే హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వండి. మీకు ఫాలో అయితే మీకు చాలా వాల్యూ అడిషన్ అనేది ఉంటుంది. అయితే ఇవి ఏదైతే ఇచ్చారో ఈ ట్రయల్స్ ఏవైతే జరిగినాయో ఇందులో సీరియస్ యాడ్వర్స్ ఈవెంట్స్ అనేవి కూడా రిపోర్ట్ అయినాయి అంటండి. సీరియస్ యాడ్వర్స్ ఈవెంట్స్ ఎలా రిపోర్ట్ అయినాయి అంటే చూడండి, ఈ 15,000 ఎవరైతే ఉన్నారో ఈ వ్యాక్సిన్ తీసుకున్నటువంటి వాళ్ళలో 45 మంది మీద సీరియస్ ప్రాబ్లమ్స్ వచ్చాయంట. దీనిలో 23 మెంబర్స్ మీద సీరియస్ ప్రాబ్లమ్స్ రావడం అనేది జరిగిందంట. ఈవెన్ డెత్స్ కూడా, మరణాలు కూడా సంభవించాయి. ఎంత అంటే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు 3 చనిపోయారు, వ్యాక్సిన్ తీసుకోని వాళ్ళు 1 చనిపోయారు. కానీ ఈ డెత్కి దాంతోపాటు ఈ వ్యాక్సిన్కి ఎటువంటి సంబంధం లేదంట. వాళ్ళు నార్మల్ డెత్ చనిపోవడం అనేది జరిగింది. స్పుట్నిక్ 5 అనేది దానికి కారణం కాదు. అర్థమైందా? సో దిస్ ప్రొటెక్షన్ ఏదైతే ఉంటుందో, ఈవెన్ ఈ వ్యాక్సిన్ యొక్క ప్రొటెక్షన్ ఆల్ ఏజ్ గ్రూప్స్, ఈవెన్ 60 ఇయర్స్ 60 ఏళ్ళు పైబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో కూడా ఈ వ్యాక్సిన్ అనేది సమర్థవంతంగా పనిచేయడం అనేది జరిగిందంట. అర్థమైందా? అండ్ ఈ స్పట్నిక్ 5 ఏదైతే ఉంటుందో ఇది ఒక డిఫరెంట్ అప్రోచ్. మామూలుగా స్పట్నిక్ 5 ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ పోల్చామనుకోండి, ఈ స్పట్నిక్ 5 అనేది డిఫరెంట్ అప్రోచ్తో ఉండడం అనేది జరిగింది. ఈ రెండు ఏం వాడేవంటే ఎడెనో వైరస్ ఏదైతే ఉంటుందో ఎడెనో వైరస్ మాత్రమే జలుబును క్రియేట్ చేస్తుందండి. మామూలుగా ఈ రెండు ఎడెనో వైరస్ ఏదైతే ఉంటుందో ఎడెనో వైరస్ని మాత్రమే వాడడం అనేది జరిగింది. కానీ ఏంటి తేడా ఈ రెండింటికి అంటే చూడండి,
మన తాలూకా ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో, ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఎన్ని డోసులు? 2 డోసెస్ కదా. 2 డోసెస్కి కూడా సేమ్ ఎడెనో వైరస్ అనేది వాడారు, సేమ్ కైండ్ ఆఫ్ ఎడెనో వైరస్ వాడారు. కానీ స్పట్నిక్ 5 ఇదెన్ని డోసెస్? 2 డోసెస్ కదా. సో దీనిలో ఒక డోస్కి ఎడెనో వైరస్ 26, రెండవ డోస్కి ఎడెనో వైరస్ 5. ఇలా రెండు ఏవైతే ఉంటాయి, రెండు వేరు ఏవైతే ఉంటాయో అవి వాడడం అనేది జరిగింది. ఎందుకు అంటే టు ఓవర్కమ్ ఎనీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఎడెనో వైరస్ ఇమ్యూనిటీ. అంటే చూడండి, మామూలుగా ఏం జరుగుతుంది, ఒక వ్యక్తికి వ్యాక్సిన్ అనేది వేసేటప్పుడు వ్యాక్సిన్లో ఏముంటుంది? మామూలుగా కన్వెన్షనల్ వ్యాక్సిన్లో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ ఆర్ సంథింగ్, ఇవన్నీ కొత్తగా వచ్చినవి. మామూలుగా టీకాల్లో ఏముంటుంది అంటే చనిపోయినటువంటి డెడ్ ఆర్ ఇన్యాక్టివ్ వైరస్ అనేది ఉంటుంది. మోస్ట్లీ ఇన్యాక్టివ్ వైరస్ అనేది ఉంటుంది. ఇన్యాక్టివ్ వైరస్ అనేది బాడీలోకి ఎంటర్ అయితే ఏం జరుగుతుంది? మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఇమ్యూన్ సిస్టమ్ ఇన్యాక్టివ్ వైరస్ మీద అటాక్ చేసి దాన్ని చంపేస్తుంది. ఆల్రెడీ వీక్గా ఉంటుంది కదా, సో చంపేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ ఇన్యాక్టివ్ వైరస్ గురించి మొత్తం మైండ్లో పెట్టుకుంటుంది మన ఇమ్యూన్ సిస్టమ్. ఇప్పుడు నిజమైనటువంటి వైరస్ బాడీలోకి వచ్చింది అనుకోండి, ఈ వైరస్ ఎలా ఉంటుందో తెలుసు, దీనికి ఇన్ఫర్మేషన్ తెలుసు. సో మన ఇమ్యూన్ సిస్టమ్ ఈజీగా టక్కని దాని మీద అటాక్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఇలా వ్యాక్సిన్ పనిచేస్తుందని మీ అందరికీ తెలుసు. సో ఇన్యాక్టివ్ వైరస్ ఏదైతే ఉంటుందో, ఈ ఇన్యాక్టివ్ వైరస్కి ఆల్రెడీ మన బాడీలో ఇమ్యూనిటీ డెవలప్ అయి ఉందనుకోండి, మన ఇమ్యూన్ సిస్టమ్ దీని మీద అటాక్ అవ్వదు. ఇమ్యూన్ సిస్టమ్ దీని మీద అటాక్ చేయకపోతే ఈ వైరస్ గురించి మన ఇమ్యూన్ సిస్టమ్ గుర్తుపెట్టుకోలేదు. అసలు అటాక్ చేస్తేనే గుర్తుపెట్టుకుంటుంది. సో ఇది డేటా అనేది గుర్తుపెట్టుకోలేదు ఇమ్యూన్ సిస్టమ్. సో ఏం జరుగుతుంది, ఒకవేళ ఎగ్జిస్టింగ్ ఎడెనో వైరస్ ఇమ్యూనిటీ, ఆ ఎడెనో వైరస్కి ఇమ్యూనిటీ అనేది ఉందనుకోండి, అప్పుడు ఆ వ్యాక్సిన్ అనేది పనిచేయదు. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఒకవేళ AD26కి మనకు ఆల్రెడీ ఎడెనో వైరస్ ఇమ్యూనిటీ ఉందనుకోండి, AD5తో మన ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకుంటుంది. ఒకవేళ AD5తో మన బాడీకి ఇది ఉందనుకోండి, ఎడెనో వైరస్ ఇమ్యూనిటీ ఉందనుకోండి, AD26తో ఫైట్ చేస్తుంది, దాన్ని గుర్తుపెట్టుకుంటుంది. అర్థమైందా? సో దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్. ఈ రెండు ఆక్స్ఫర్డ్ అండ్ స్పట్నిక్ 5 ఏవైతే ఉంటాయి, ఈ రెండు కన్వెన్షనల్ వ్యాక్సినేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉంటుందో అలా వ్యాక్సిన్ తయారు చేయడం అనేది, అంటే ఇప్పటి వరకు ఎలా అయితే తయారు చేస్తున్నామో అలాగా. ఈ రెండు మన ఫైజర్ అండ్ మోడర్నా వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి దేంతో ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీతో వ్యాక్సిన్స్ తయారు చేయడం అనేది జరిగింది. మనం చాలాసార్లు కూడా మాట్లాడుకున్నాం. నౌ లెట్ us లుక్ ఎట్ సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ స్పట్నిక్ 5. ఈ స్పట్నిక్ 5 ఏదైతే ఉంటుందో దీని గురించి సమ్ ఫ్యాక్ట్స్ అనేవి చేద్దాము. చూడండి, రైట్. ఈ స్పట్నిక్ 5 అనేటటువంటి నేమ్ ఎందుకు పెట్టారు అంటే, నేమ్డ్ ఆఫ్టర్ ద ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఎర్త్ శాటిలైట్. ఏంటి అంటే సోవియట్ యూనియన్ టైంలో ఉన్నటువంటి మొదటి ఆర్టిఫిషియల్ ఎర్త్ శాటిలైట్ ఏంటి అంటే స్పట్నిక్ 1. దీని పేరే దీనికి పెట్టడం అనేది జరిగింది. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ COVID-19 వ్యాక్సిన్ టు బీ అప్రూవ్ అయినటువంటి మొదటి COVID-19 వ్యాక్సిన్ ఏంటి అంటే స్పట్నిక్ 5. ఇది ఎవరు తయారు చేశారు అంటే మాస్కోస్ గమాలయ ఇన్స్టిట్యూట్ అండ్ రష్యాస్ డిఫెన్స్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో కలిపి తయారు చేయడం అనేది జరిగింది. అర్థమైందా? బేస్డ్ ఆన్ ద DNA ఆఫ్ SARS-CoV type 2 అడెనో వైరస్. చెప్పాను కదా, అడెనో వైరస్తో దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. అర్థమైందా? దిస్ ఈజ్ అడెనో వైరస్ వెక్టార్ వ్యాక్సిన్. అడెనో వైరస్ వెక్టార్ వ్యాక్సిన్. దీనిలో అడెనో వైరస్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఎందుకు అంటే అడెనో వైరస్ని ఎక్కువగా వాడతారు. అడెనో వైరస్ యొక్క DNA ఏదైతే ఉంటుందో ఈ DNA అనేది డబుల్ స్ట్రాండెడ్ ఉండడం అనేది జరుగుతుంది. డబుల్ స్ట్రాండెడ్ ఉండడం వల్ల దిస్ మేక్స్ దెమ్ మోర్ స్టేబుల్ అండి. మామూలుగా కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే వ్యాక్సిన్ వల్ల ఎందుకో తెలుసా, అసలు బ్యాడ్ ఎఫెక్ట్స్ అనే సైడ్ ఎఫెక్ట్స్ అని వస్తాయి. మామూలుగా వ్యాక్సిన్ రూపంలో ఏంటిది పంపిస్తాం మన బాడీలోకి, వీక్ లేదా ఇన్యాక్టివ్ వైరస్ ఏదైతే ఉంటుందో, ఇన్యాక్టివ్ ప్యాథోజన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం బాడీలోకి ఇంజెక్ట్ చేస్తాం. ఇది బయట ఇన్యాక్టివ్గా ఉన్నప్పటికీ బాడీలో తన కండిషన్స్ ఫేవరబుల్గా ఉండడం వల్ల స్ట్రాంగ్ అయిపోతుందండి. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు పోలియో వ్యాక్సిన్ వేశారనుకోండి, ఇన్యాక్టివ్ పోలియో వైరస్ పంపిస్తారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, ఇది స్ట్రాంగ్ అయిపోయి మళ్ళీ పోలియో కలగజేస్తుంది పీపుల్కి, జనాలకు తిరిగి. ఇంకా అర్థమైంది, పోలియో నుంచి కాపాడాల్సింది పోయి. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావడం అనేది జరుగుతుంది. సో ఇది స్టేబుల్గానో ఉండడం వల్ల, డబుల్ స్టాండర్డ్ అవ్వడం వల్ల, స్టేబుల్గా ఉండడం వల్ల లోపలికి వెళ్ళినప్పటికి కూడా ఆఫ్టర్ ఇంజెక్షన్ కూడా
చేంజ్ అవ్వడం ఏదైతే ఉంటుందో, ఛాన్సెస్ ఆఫ్ చేంజింగ్ ఇట్స్ పొజిషన్, ఈ స్ట్రెంత్ ఏదైతే ఉంటుందో అవి లోవర్, చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతుందాం. అర్థమైందా? దిస్ ఈజ్ వాట్ స్పట్నిక్ 5 ఈజ్. స్పట్నిక్ 5 గురించి మీకు ఇంపార్టెంట్ విషయాలన్నీ డీటెయిల్డ్గా చెప్పానని అర్థం అనుకుంటున్నాను. సో ఈ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జల్ జీవన్ మిషన్ టు హెల్ప్ రివైవ్ అర్బన్ వాటర్ బాడీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మనం మాట్లాడుకుంటామండి. సో జాగ్రత్తగా వినండి, ఈ ఆర్టికల్ కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు అంటే, ద హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఏం చెప్పారు అంటే, ద అర్బన్ వాటర్ సప్లై మిషన్ అనౌన్స్డ్ ఇన్ ద బడ్జెట్ విల్ ఇంక్లూడ్ రిజర్వనేషన్ ఆఫ్ వాటర్ బాడీస్. ఆ బడ్జెట్లో అనౌన్స్ చేసినటువంటి అర్బన్ వాటర్ సప్లై మిషన్, దట్ ఈజ్ జల్ జీవన్ మిషన్ అర్బన్ ఏరియాస్కి. సో ఇది ఏదైతే ఉంటుందో ఇట్ విల్ ఆల్సో కాన్సన్ట్రేట్ ఆన్ రిజునవేషన్ ఆఫ్ వాటర్ బాడీస్. సో మామూలుగా ఏం జరిగింది, గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉంటుందో దాంతోపాటు వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, అర్బన్ వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా నీటి వాటర్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రివైవ్ చేయడం. దానితో పాటు 20% ఆఫ్ ద వాటర్ డిమాండ్, మనకున్నటువంటి వాటర్ డిమాండ్లో మొత్తం 100 లీటర్లు అవసరం అనుకోండి, అందులో 20 లీటర్లు ఎలా ప్రొవైడ్ చేయాలంటే రీయూజబుల్ వాటర్ ఏదైతే ఉంటుందో, రీయూజ్డ్ వాటర్, వాడినటువంటి వాటర్ని రీసైకిల్ చేసి మళ్ళీ రీయూజ్డ్ వాటర్ ద్వారా దాన్ని ఇది చేయాలని చెప్పి అనుకుంటుండడం అనేది జరిగింది. ఇది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగిందండి. అర్థమైందా? అండ్ దిస్ జల్ జీవన్ మిషన్ అర్బన్ ఏదైతే ఉంటుందో ఇట్ సీక్స్ టు గివ్ 2.68 crore అర్బన్ హౌస్ హోల్డ్స్, అర్బన్ ఏరియాస్లో ఉండేటటువంటి హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వడానికి దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. ఎవరికండి? మొత్తం 4378 టౌన్స్కి చెందినటువంటి 2.68 crore అర్బన్ హౌస్ హోల్డ్స్కి ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వడానికి దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. ఇట్ ఆల్సో ఎయిమ్ టు ప్రొవైడ్ 2.64 crore సీవర్ కనెక్షన్స్ ఇన్ 500 cities. 500 cities-లో ఇది చేయడం అనేది జరిగింది. సో ఇట్ కమ్స్ అండర్ అమృత్ అండి. అమృత్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. ఏంటి అమృత్ అంటే? అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ స్కీమ్ ద్వారా ఏం చేశారు, మన తాలూకా 2.64 సివర్ కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇవ్వడం అనేది జరిగింది. ఏంటంటే ఈ సివర్ కనెక్షన్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ఏ అండర్ గ్రౌండ్ టన్నల్ అండి. ఈ అండర్ గ్రౌండ్ టన్నల్ ఏం చేస్తుంది, ఏం క్యారీ చేస్తుంది? వేస్ట్ మెటీరియల్ని, రెయిన్ వాటర్ ఏదైతే ఉంటుందో రెయిన్ వాటర్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఈ రెయిన్ వాటర్ ఏదైతే ఉంటుందో వాటిని ఉపయోగించుకొని వాటిని రీయూజబుల్ చేసి దాన్ని రీసైకిల్ చేసి మళ్ళీ దానిలో ఏకంగా 20% ఆఫ్ వాటర్ డిమాండ్ ఈ రీయూజబుల్ వాటర్ ఏదైతే ఉంటుందో దాంతో తీర్చనున్నారు. అర్థమైందా? ఇది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. నెక్స్ట్ చూడండి, టు బూస్ట్ ద సస్టైనబుల్ వాటర్ సప్లై ఏదైతే ఉంటుందో, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అండ్ గ్రీన్ కవర్ ఏదైతే పెంచడం ఏదైతే ఉంటుందో, అఫ్ కోర్స్ మనకి గ్రౌండ్ వాటర్ అనేది పెరిగితే గ్రీన్ కవర్ అనేది ఆటోమేటిక్గా పెరగడం అనేది జరుగుతుంది. గ్రీన్ స్పేసెస్ పెంచే ఉద్దేశంలో గవర్నమెంట్ అనేది నిర్ణయం అనేది తీసుకుండం అనేది జరుగుతుంది. దాంతోపాటు సర్క్యులర్ ఎకానమీ ఆఫ్ వాటర్ అంటే వాటర్ని రీసైకిల్ చేసి ఎకనామికల్ ప్రొవిజన్ అనేది పొందడం, ఎకనామికల్ డబ్బులు సేవ్ చేయడం కానీ డబ్బులు క్రియేట్ చేయడం కానీ. అర్థమైందా? సో సర్క్యులర్ ఎకానమీ ఆఫ్ వాటర్ని ప్రమోట్ చేయడం అనేది నిర్ణయించడం అనేది జరిగిందండి. అర్థమైందా? ఎలా చేస్తూ ఉన్నారు ఈ సర్క్యులర్ ఎకానమీ ఫర్ వాటర్? త్రూ డెవలప్మెంట్ ఆఫ్ సిటీ వాటర్ బ్యాలెన్స్ ప్లాన్ ఫర్ ఈచ్ సిటీ. ప్రతి సిటీలో ఈ ప్లాన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయబోతున్నారండి. టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద మిషన్, మొత్తం మిషన్కి ఎక్స్పెండిచర్ ఎంత అంటే 2.87 lakh crores ఫర్ నెక్స్ట్ 5 years. నెక్స్ట్ 5 ఏళ్ళకి దీని మొత్తాన్ని అనౌన్స్ చేయడం అనేది జరిగిందండి. అండ్ న్యూ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా మెట్రో నియో టెక్నాలజీస్, ప్రజెంట్ ఏ టెక్నాలజీ వాడుతున్నారంటే దీనికి మెట్రో టెక్నాలజీ వాడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మెట్రో నియో అండ్ మెట్రో లైట్ అనేటటువంటి టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాటిని వాడడం అనేది జరుగుతుంది. సరే చూద్దాం. ఎవరైతే ఈ మెట్రో, నాకు తెలిసినంత వరకు మీరు ఆ ఎనాలిసిస్ చూస్తున్నట్టయితే ఈ మెట్రో నియో అండ్ మెట్రో లైట్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి రీసెర్చ్ చేసి నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి.
దిస్ ఈజ్ జస్ట్ టు బిల్డ్ రీసెర్చ్ హ్యాబిట్ ఇన్ యూ అండి. మీలో ఆ రీసెర్చ్, వెతికేటటువంటి, తవ్వేటటువంటి హ్యాబిట్ బిల్డ్ చేయడానికి హోంవర్క్గా తీసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెర్చ్ చేసి నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. రైట్. దాంతోపాటు ఇంక్రీజ్ ఇన్ ఫండ్స్ టు అర్బన్ లోకల్ బాడీస్, యూఎల్బీస్ ఏవైతే ఉంటాయో, అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో వీటికి ఏం చేయాలి, ఫండ్స్ అనేవి ఇంక్రీజ్ చేయాలి అకార్డింగ్ టు ద రికమెండేషన్స్ ఆఫ్ 15th ఫైనాన్స్ కమిషన్. 15th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్ల మేరకు అర్బన్ లోకల్ బాడీస్కి ఇది అనేది పెంచారండి, పెంచడం అనేది జరిగింది. మొత్తం ఎంత పెంచారు అంటే 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పిన దానికంటే 78% పెంచడం అనేది జరిగింది. అర్థమైందా? 78% ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది ఫండింగ్. అర్థమైందా? దిస్ ఈజ్ ఏ అప్రిషియబుల్ థింగ్, నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. నౌ లెట్ us లుక్ ఎట్ సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ జల్ జీవన్ మిషన్. జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉంటుందో దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు, కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తెలుసుకుందాం. చూడండి, ఈ జల్ జీవన్ మిషన్ అనేది ఎందుకు లాంచ్ చేశారు అంటే, దిస్ మిషన్ ఎన్విసేజెస్ సప్లై ఆఫ్ 55 లీటర్స్ ఆఫ్ వాటర్ ప్రతి ఒక్క మనిషికి, పర్ పర్సన్, ప్రతి ఒక్క పర్సన్కి ప్రతిరోజు అట్లీస్ట్ 55 లీటర్ల వాటర్ అనేది ప్రతి ఒక్కరికి అందించాలి త్రూ ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్, ఎఫ్హెచ్టిపిస్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా. ఎప్పటికల్లా టార్గెట్ పెట్టుకున్నారంటే 2024 కల్లా కల్పించాలి అనేటటువంటి దీంతో ముందుకు రావడం అనేది జరిగింది. సో వాటర్ సప్లై సైడ్ అండ్ డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ చేయాలి. వాటర్ వేస్ట్ అవ్వకూడదు, వాటర్ అనేది సమర్థవంతంగా యూజ్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. త్రూ డిఫరెంట్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కానీ ఇలాంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ప్రమోట్ చేయడం అనేది జరిగింది. క్రియేషన్ ఆఫ్ లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇది చేయాలి. ఎందుకు అంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కానీ, గ్రౌండ్ వాటర్ హార్వెస్టింగ్ కానీ, లేకపోతే మేనేజ్మెంట్ ఆఫ్ హౌస్ హోల్డ్ వేస్ట్ వాటర్ కానీ, వేస్ట్ వాటర్ మెయింటైన్ చేయడానికి, మేనేజ్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ప్రొవైడ్ చేయడం కానీ, ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఫండింగ్ చూసుకుంటే మీరు హిమాలయన్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ చూసుకుంటే ఫండింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే 90:10. సెంట్రల్ గవర్నమెంట్ 90% భరిస్తే 10% రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. ఒకవేళ మీరు అదర్ స్టేట్స్ అండ్ స్టేట్స్ చూసుకుంటే ఏం జరుగుతుంది, లార్జ్ స్టేట్స్ 50:50, రాష్ట్ర ప్రభుత్వాలు సగం, కేంద్ర ప్రభుత్వం అనేది సగం. దాంతోపాటు యూనియన్ టెరిటరీస్ చూసుకుంటే 100% ఫండింగ్ అనేది ఎవరు భరిస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ అనేది భరిస్తుంది. సో ఇది చెప్పండి, ఇది ఏ స్కీమ్ అయితే ఈ రెండు చూసి చెప్పాలి. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. నేను స్కీమ్ సిరీస్ ఆల్రెడీ మొదలుపెట్టాను అండ్ పెయిడ్ వాళ్ళకి అందరికీ అవన్నీ రావడం అనేది జరుగుతుంది. మీకు కూడా జాయిన్ అయితే, కరెంట్ అఫైర్స్ కోసం జాయిన్ అయితే మీకు ప్రతి ఒక్క స్కీము టచ్ చేయడం అనేది జరుగుతుంది. రికార్డెడ్ వీడియో ఇస్తాను, సో బంచ్ ఆఫ్ రికార్డెడ్ వీడియోస్ దొరుకుతాయి. అస్సలు లేట్ చేయమాకండి, డోంట్ టేక్ ఎనీ ఛాన్స్, చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. నౌ చూడండి, జేజేఎం అనేటటువంటి జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉంటుందో ఇట్ లుక్స్ టు క్రియేట్ జన్ ఆందోళన్. జనాల్లో జన ఆందోళన ఏదైతే ఉంటుందో ఇది క్రియేట్ చేయాలి. ప్రతి ఒక్కరికి నీళ్ళ మీద అవగాహన అనేది కల్పించాలి. నీళ్ళ యొక్క ప్రియారిటీ, నీళ్ళ యొక్క అవసరం, నీళ్ళ యొక్క బెనిఫిట్స్ అనేవి తెలపాలి. నీళ్ళు ఎంత విలువైనవో తెలపాలి. అండ్ ఇట్ వర్క్స్ అండర్ ద ప్రివ్యూ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఏదైతే ఉంటుందో దాని అండర్లో ఇది ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? జల్ జీవన్ మిషన్ అనేది ఇది అవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. This is all about this Jal Jeevan mission. Now let us look at అమృత్ ఏదైతే ఉంటుందో దీని గురించి కూడా మనం ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అమృత్ మిషన్ గురించి కూడా తెలుసుకుందాం. జాగ్రత్తగా చూడండి. ఎప్పుడంటే అమృత్ మిషన్ లాంచ్ చేశారంటే జూన్ 2015లో లాంచ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఏ మినిస్ట్రీ అండర్లో ఇది ఉంటుంది అంటే హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో దాని అండర్లో ఉండడం అనేది జరుగుతుంది. అసలు దీని తాలూకా అవసరం ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ అమృత్ మిషన్ అంటే టు ఎన్ష్యూర్ ఎవ్రీ హౌస్ హోల్డ్ హ్యాస్ యాక్సెస్ టు ట్యాప్ కనెక్షన్. ప్రతి ఒక్కరికి ట్యాప్ కనెక్షన్ అనేది ఉండాలి. దాంతోపాటు విత్ ఎష్యూర్డ్ సప్లై ఆఫ్ వాటర్ అండ్ సీవరేజ్ కనెక్షన్కి అండ్ సప్లై ఆఫ్ వాటర్ కూడా ఎన్ష్యూర్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. దాంతోపాటు సిటీస్లో ఏం పెంచాలి అంటే గ్రీన్ స్పేసెస్ ఏవైతే ఉంటాయో గ్రీనరీ అనేది పెంచాలి. అండ్ ఓపెన్ స్పేసెస్ ఏవైతే ఉంటాయో ఓపెన్ స్పేసెస్ని కూడా పెంచాలి. అండ్ టు రెడ్యూస్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో పొల్యూషన్ అనే దాన్ని తగ్గించాలి.
బై అవేర్నెస్ అనేది దేని గురించి అవేర్నెస్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి మారండి, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఎప్పుడో అవసరమైతేనే వాడండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి అందరూ షిఫ్ట్ అవ్వండి అని వాళ్ళకి అవేర్నెస్ అనేది. అంటే బస్సులు ఎక్కండి, మీ కార్లు ఉండొచ్చు, కార్ల వల్ల కల్యూషన్ అనేది పెరుగుతుంది కదా, సో ప్రైవేట్ వెహికల్స్ అనేవి ఆపి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైపు రండి అనేటటువంటి ఏదైతే ఉంటుందో అవేర్నెస్ కల్పించడం. అర్థమైందా? ఇది కూడా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అండి. అంటే ఫండింగ్ అనేది ఎవరు భరిస్తారు? సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్లో బోత్ సెంటర్ అండ్ స్టేట్స్ రెండూ కలిపి ఇది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీని తాలూకు సూపర్విజన్ ఎవరు చూస్తారు అంటే ఎపెక్స్ కమిటీ. ఎపెక్స్ కమిటీ ఎవరి అండర్లో ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వీళ్ళ అండర్లో ఉండడం అనేది జరుగుతుంది. సో ఎపెక్స్ కమిటీ ఏదైతే ఉంటుందో ఎపెక్స్ కమిటీ సూపర్వైజ్ చేయడం అనేది జరుగుతుంది. దేన్ని అంటే ఈ మిషన్. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ మీకు ఇన్ డీటెయిల్ కంప్లీట్గా అమృత్ మిషన్ అంటే ఏంటి, దాంతోపాటు ఇదంటే ఏంటి అని మీకు జల్ జీవన్ మిషన్ అంటే ఏంటి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మ్యారేజ్ ఏజ్, సుప్రీంకోర్టు టు స్టడీ ప్లీ టు ట్రాన్స్ఫర్ హైకోర్ట్ కేసెస్ టు ఇట్ సెల్ఫ్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. డీటెయిల్డ్గా తెలుసుకుందాం, ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా అనలైజ్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు అంటే సుప్రీంకోర్ట్ ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్ట్ హ్యాస్ డిసైడెడ్ టు ఎగ్జమైన్ ఏ ప్లీ. ఒక పిటిషన్ని ఎగ్జమైన్ చేయడానికి సుప్రీంకోర్టు రెడీగా ఉందంట. ఏంటి ఈ పిటిషన్, దేనికి సంబంధించింది అంటే టు ట్రాన్స్ఫర్ టు ఇట్ సెల్ఫ్ కేసెస్ పెండింగ్ ఇన్ హైకోర్ట్స్. ఏ హైకోర్ట్స్? ఢిల్లీ అండ్ రాజస్థాన్ హైకోర్ట్స్ ఏవైతే ఉన్నాయో హైకోర్ట్స్లో ఏవైతే కేసులు పెండింగ్ ఉన్నాయో దేనికి సంబంధించినటువంటి కేసులంట ఈ కేసెస్? రిగార్డింగ్ యూనిఫామ్ మినిమం ఏజ్ ఫర్ మ్యారేజ్. దేని గురించమ్మా? యూనిఫామ్ మినిమం ఏజ్ ఫర్ మ్యారేజ్. అర్థమైందా? సో ఇక్కడ మన తాలూకా పిటిషన్లో ఏం చెప్తున్నారంటే పిటిషన్స్ ఎందుకు ఫైల్ అయినాయి అంటే మన తాలూకా ఢిల్లీ అండ్ రాజస్థాన్ హైకోర్టులో ముఖ్యంగా యూనిఫామ్ మినిమం ఏజ్ అనేది కావాలి, మ్యారేజ్కి యూనిఫామ్ మినిమం ఏజ్ అనేది కావాలి. అంటే దేశవ్యాప్తంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్ ఈక్వల్ ఏజ్ అనేది, మ్యారేజ్ మినిమం ఏజ్ అనేది ఈక్వల్గా ఉండాలి. మామూలుగా ఇప్పుడు ఎంత ఉంది? అమ్మాయిలు ఎవరైతే ఉంటారో, ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంత? 18 ఇయర్స్ ఉంది మినిమం ఏజ్. మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 21 ఇయర్స్ ఉంది. సో గవర్నమెంట్ అనేది రీసెంట్గా చేసేటటువంటి ఉమెన్ తాలూకా మినిమం ఏజ్ ఫర్ మ్యారేజ్ ఏదైతే ఉంటుందో అది పెంచే ఆలోచనలోనే ఉందండి. అర్థమైందా? సో ఈ యూనిఫామ్ మినిమం ఏజ్ అనేది ప్రజెంట్ లేదు కదా అని చెప్పి చాలామంది పిటిషన్స్ వేయడం అనేది జరిగింది. ఎందుకు అంటే యూనిఫామ్ మినిమం మ్యారేజ్ అనేది ఇద్దరికీ సమానంగా లేనప్పుడు అది దేనికి దారితీస్తుందంటే జెండర్ ఇంజస్టిస్. ఒక జెండర్కి ఇంజస్టిస్ జరగడం అనేది జరుగుతుంది. జెండర్ ఈక్వాలిటీ ఏదైతే ఉంటుందో జెండర్ ఈక్వాలిటీకి అది గొడ్డలి పెట్టి అవుతుంది. దాంతోపాటు డిగ్నిటీ ఆఫ్ ఉమెన్, ఆడవాళ్ళ యొక్క గౌరవం కూడా ఇదవ్వడం అనేది, గౌరవానికి కూడా భంగపాటు కలగడం అనేది జరుగుతుంది అని చెప్పి ఆ పిటిషన్లో పేర్కొనడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? ఈ పిటిషన్లో ఏం చెప్పారు అంటే సుప్రీంకోర్టు అనేది యూనియన్ గవర్నమెంట్కి ఒక డెసిషన్ అనేది ఇవ్వాలి. ఏంటి డెసిషన్, ఏంటి సజెషన్ ఇవ్వాలి అంటే ఏం చెప్పాలి, ఏం ఆర్డర్ ఇవ్వాలి అంటే యూనిఫామ్ మినిమం ఏజ్ ఫర్ మ్యారేజ్కి యూనిఫామ్ మినిమం, ప్రతి ఒక్కరికి యూనిఫామ్ ఏజ్ అనేది మినిమం ఏజ్ అనేది ఉండాలి. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది జెండర్ న్యూట్రల్గా ఉండాలి. ఏంటి ఆ ఏజ్ ఏదైతే యూనిఫామ్ మినిమం ఏజ్ ఫర్ మ్యారేజ్ ఏదైతే ఉంటుందో అది జెండర్ న్యూట్రల్గా ఉండాలి. దాంతోపాటు రిలీజియన్ న్యూట్రల్గా ఉండాలి. దాంతోపాటు యూనిఫామ్గా ఉండాలి దేశవ్యాప్తంగా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్రీడ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కల్చర్ ఇవి సేమ్గా ఉండాలి అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకండి మరి ఆడవాళ్ళకి 18 ఉంటే ఇప్పుడు ఏమైంది, వాట్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం అని చెప్పి మీరు అడిగితే చూడండి. ఫస్ట్ దీని తాలూకా బ్యాక్గ్రౌండ్ చెప్తాను. రీసెంట్గా ఏం జరిగింది అంటే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 2020లో
ఆగస్టున 74th ఇండిపెండెన్స్ డే ఏదైతే ఉంటుందో ఆ రోజు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు అంటే ఒక కమిటీ అనేది వేయబోతున్నాము. దేనికి కమిటీ అంటే ఆడవాళ్ళ యొక్క మినిమం ఏజ్ ఏదైతే ఉంటుందో అది పెంచాలా వద్దా అనేటటువంటి ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక కమిటీ అనేది అయిపోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి కరెంట్ ఏజ్ అంతా 18 నుంచి పెంచాలా వద్దా అని చెప్పి ఒక కమిటీ వేస్తున్నాం. సో ఈ కమిటీ పేరేంటి అంటే జయా జైట్లీ కమిటీ అండి. జయా జైట్లీ అనే ఆవిడ హెడ్గా పెట్టి ఈ కమిటీ అనేది వేశారు కదా. సో దీన్ని జయా జైట్లీ కమిటీ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ఈ కమిటీ అనేది దేని గురించి మ్యాటర్స్ నేను ఎగ్జామిన్ చేస్తుంది, మ్యాటర్స్ రిలేటెడ్ టు ఏజ్ ఆఫ్ మదర్హుడ్. తల్లి అయ్యేటప్పుడు ఏజ్ ఏదైతే ఉంటుందో దాని గురించి, అండ్ ఆ ఏజ్ యొక్క ఇంపరేటివ్స్ ఏంటి, ఆ ఏజ్ యొక్క రిపర్కర్షన్స్ ఏంటి, దేని మీద మెటర్నల్ మార్టాలిటీ ఏదైతే ఉంటుందో మెటర్నల్ మార్టాలిటీ మామూలుగా తల్లులు చనిపోతారు కదా పిల్లలకి ఇది ఇచ్చేటప్పుడు. సో ఆ మెటర్నల్ మార్టాలిటీ మీద దీని ఎఫెక్ట్ ఏంటి, దాంతోపాటు మనకి అదర్ చాలా ఇవి ఉంటాయండి. ఫెర్టిలిటీ రేట్ కానీ, చైల్డ్ సెక్స్ రేషియో కానీ, దాంతోపాటు సెక్స్ రేషియో ఎట్ బర్త్ కానీ, లేకపోతే డిఫరెంట్ ఇవేవైతే ఉంటాయో ఇవి ఉండడం అని, దాంతోపాటు ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ కానీ, ఒకవేళ ఏజ్ ప్రభావం అనేది పిల్లలు బతకడం చావడం ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ ఏదైతే ఉంటుందో దాని మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా అనేటటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఎగ్జామిన్ చేయడానికి ఇది చేయడం అనేది జరిగిందాం. అర్థమైందా? అండ్ దాంతోపాటు లింక్ బిట్వీన్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అండ్ న్యూట్రిషన్, ఈ రెండింటి మధ్య లింక్ కూడా ఉండడం అనేది జరిగిందంట. రీసెంట్గా ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ IFPRI ఏదైతే ఉంటుందో, ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో అది కండక్ట్ చేసినటువంటి ఒక దీని ప్రకారం చిల్డ్రన్ బార్న్ టు అడాలసెంట్ మదర్స్, అంటే 10 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్నటువంటి ఆడవాళ్ళకి పుట్టినటువంటి పిల్లలంట దేవర్ 5% పాయింట్స్ మోర్ లైక్లీ టు బి స్టంటింగ్ అనేది వాళ్ళకు ఉండడం అనేది జరిగిందంట. దాంతోపాటు వ్యాస్టింగ్ ఏదైతే ఉంటుందో వ్యాస్టింగ్ కూడా ఉండడం అనేది జరిగిందంట. సో మిగిలిన ఆడవాళ్ళు యంగ్ అడల్ట్స్ అంటే 20 to 24 ఇయర్స్ ఏదైతే ఉంటుందో ఆ ఏజ్ గ్రూప్కి సంబంధించినటువంటి ఆడవాళ్ళకు పుట్టినటువంటి పిల్లల కంటే ఈ అడాలసెంట్ 10 to 19 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి ఆడవాళ్ళకు పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య వ్యత్యాసాలు, ముఖ్యంగా వీళ్ళకు ఈ అడాలసెంట్ ఉమెన్కి పుట్టినటువంటి పిల్లలు తక్కువ హైట్కి ఉండడం అనేది జరిగిందాం. అర్థమైందా? వయసుకు సరిపడా హైట్ అనేది లేదు. దాంతోపాటు ఇంకొకటి ఏంటి అంటే వ్యాస్టింగ్ అంటే ఏంటి అంటే హైట్కి సరిపడా వెయిట్ లేకపోవడం. అర్థమైందా? వెయిట్ అనేది లేకపోవడం. సో ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా ఉండడం అనేది జరిగిందంట. సో ప్రజెంట్ ఏజ్ ఎంతైతే ఉందో 18 ఏదైతే ఎంత ఉందో 18ని 21 కానీ ఎంతైనా చేయబోతున్నట్టు ప్రకటించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు దీని మీద చాలా సీరియస్ రిప్లికేషన్స్ ఉన్నాయండి. మామూలుగా ఈ 18 త్వరగా పెళ్లి చేసేయడం వల్ల ఏం జరుగుతుంది, వాళ్ళకి న్యూట్రిషన్ మీద అవగాహన ఉండదు, వాళ్ళు చక్కగా చదువుకోరు, రైట్? వాళ్ళ చదువు అర్ధాంతరంగా ఆపేయాల్సి వస్తుంది. సో మామూలుగా ఇల్లాలి చదివే ఏంటమ్మా ఇంటికి వెలుగు అంటారు. సో వాళ్ళు చదువుకుంటే రేపు పొద్దున ఆ ఫ్యామిలీకి న్యూట్రిషన్ మీద కానీ లేకపోతే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ మీద కానీ అవగాహన ఉంటుంది. సో గర్భవతులుగా ఉండేటప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి ఇలాంటివన్నీ ఉంటాయి. సో వాళ్ళు చదువుకోకపోవడం వల్ల ఏం జరుగుతుంది, న్యూట్రిషన్ గురించి కానీ ఇవన్నీ తెలియకపోవడం వల్ల ఏం జరుగుతుంది, వాళ్ళకే చాలా ప్రాబ్లం రావడం అనేది జరుగుతుంది. అండ్ గర్భంలో ఉండేటప్పుడు ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు సరైన ఇవి తీసుకోకపోవడం వల్ల, దాంతోపాటు లాక్టేటింగ్ స్టేజ్ ఏదైతే ఉంటుందో పాలిచ్చే సమయం ఏదైతే ఉంటుందో దానిలో కూడా ఆ టైంలో కూడా సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఏం జరుగుతుంది, మన తాలూకు వీళ్ళు ఎవరైతే ఉంటారో ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ గురవ్వడం అనేది జరుగుతుంది. ఇట్ ఈజ్ ఈవెన్ లెడ్ టు దేర్ డెత్స్. ఈవెన్ చాలామంది వీటి వల్ల చనిపోతున్నారు కూడా అంట. సో అందుకోసం అని చెప్పి ఏజ్ అనేది ఏదైతే ఉంటుందో అది పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఈవెన్ స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ ఏదైతే ఉంటుందో, స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ అంటే ఏంటండి, డిఫరెంట్ ఇంటర్ ఫెయిత్ మ్యారేజెస్ కానీ లేకపోతే ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ కమ్యూనిటీ మ్యారేజ్ కానీ ఎలా చేసుకోవాలి అంటే ఏ ప్రాతిపదికన చేస్తారంటే స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ కింద రిజిస్టర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దట్ మ్యారేజ్ ఈజ్ ఏ స్పెషల్ మ్యారేజ్, రైట్? సో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కూడా ఏం చెప్తుంది, ఆడపిల్లలకి 18 అండ్ మగపిల్లలకి 21 పెట్టడం అనేది జరిగింది. అర్థమైందా? సో జాగ్రత్తగా ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఈజ్ మినిమం ఏజ్ ఫర్ మ్యారేజ్. మెజారిటీ రీచ్ అవ్వడం, మేజర్లు అవ్వడం అంటారు. మెజారిటీ ఏజ్ ఎంత అంటే దిస్ ఈజ్ జెండర్ న్యూట్రల్ అండి. ఆడవాళ్ళకి మగాళ్ళకి ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఎంత మెజారిటీ? బోత్ 18 ఇయర్స్.
అర్థమైందా? ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈవెన్ మనకి హిందూ మ్యారేజెస్ యాక్ట్ ఏదైతే ఉంటుందో, హిందూ మ్యారేజెస్ యాక్ట్ కానీ, లేకపోతే ఇస్లాం సంబంధించినటువంటి మ్యారేజెస్ యాక్ట్ ఏదైతే ఉంటుందో మ్యారేజెస్ యాక్ట్ కానీ, వీటన్నింటిలో ఆడవాళ్ళకి మినిమం ఏజ్ 18, మగవాళ్ళకి 21 ఉండడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సో ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారో, ఆడపిల్లల తాలూకా మినిమం ఏజ్ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచాలి, దాన్ని పొడిగించాలి అనేటటువంటి దీంతో ఉండడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూ హ్యావ్ టు షుడ్ నో అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ గురించి మీరు ఎంతైతే నేర్చుకోవాలో అంతా డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరిగింది. అండ్ నేను మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ గురించి ఇంకా ముందు చాలా చాలా డీటెయిల్డ్గా ఇంకా చాలాసార్లు చెప్పడం అనేది జరిగింది. అవునా? సో మీకు ఇంకా డీటెయిల్గా కావాలి అంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ అండ్ జాయిన్ అవర్ కరెంట్ అఫైర్స్ కోర్సెస్. పీడిఎఫ్లో ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ డీటెయిల్డ్గా ఉండడం అనేది జరుగుతుంది. చెప్తున్నాను, పీడిఎఫ్ అంటే ఏదో మామూలుగా ఆ రోజు న్యూస్ అలా ఉండదండి, మీకు బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది. అర్థమైందా? కంప్లీట్ యూపీఎస్సీ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ కూడా నేను రీసెర్చ్ చేసి నేనే స్వయాన నా చేతులతో రాయడం కానీ, లేకపోతే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పిక్ చేసి పెట్టడం కానీ చేస్తాను. సో ఫర్ యువర్ రిఫరెన్స్, మీకు ఆ శ్రమ కూడా ఉండదు. రైట్? వెతుక్కొని ఒకే దగ్గర అన్నీ ఉండడం అనేది జరుగుతుంది. రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. సో లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వై డిడ్ ద మిలిటరీ స్టేజ్ ఏ కూ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. నేను దీని బ్యాక్గ్రౌండ్ కూడా మీకు చెప్పాను, నిన్నంతా చెప్పాను. అండ్ డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయినర్ ఆర్టికల్ కాబట్టి చాలా చక్కగా ఇచ్చారండి. ఎటువంటి డౌట్ ఉండదు ఈ ఆర్టికల్ చదివితే. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ టు రీడ్ దిస్ ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ని అనాలిసిస్ విన్న తర్వాత కానీ, లేకపోతే చదివిన తర్వాత అనాలిసిస్ చూడడం కానీ చేయండి. మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఈ సింపుల్ లాంగ్వేజ్లో, ఈజీ లాంగ్వేజ్లో చక్కగా ఎక్స్ప్లెయినర్ ఆర్టికల్ ఇవ్వడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. మయన్మార్లో ఉన్నటువంటి పొలిటికల్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో, బర్మా పొలిటికల్ క్రైసిస్, దీని గురించి మీకు కంప్లీట్గా తెలిసిపోతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఒకసారి ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మ. ఈ ఆర్టికల్లో ఈ ఎక్స్ప్లెయినర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీనిలో స్టాన్లీ జానీ ఎవరైతే ఉంటారో ఈయన ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయడం అనేది జరిగింది. ఏంటండి అది అంటే, వై డిడ్ ద మిలిటరీ స్టేజ్ ఏ కూ. చూడండి, నేను ఆల్రెడీ దీని తాలూకా బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకొకసారి టూకీగా టకటకా చెప్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఏం జరిగింది అంటే, ఇప్పుడు మన తాలూకా మయన్మార్ ఏదైతే ఉంటుందో, మయన్మార్లో మామూలుగా మన నవంబర్ 2020లో ఏం జరిగింది అంటే ఎలక్షన్స్ జరగడం అనేది జరిగింది. ఈ ఎలక్షన్స్లో ఎవరు గెలుపొందారు అంటే, నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ ఏదైతే ఉంటుందో దీని తాలూకా లీడర్ అయినటువంటి సూచీ అనేటటువంటి ఆవిడ గెలుపొందడం అనేది జరిగింది. సో ముందు మయన్మార్ యొక్క పాలిటీ గురించి మీరు తెలుసుకోవాలి. మయన్మార్ పాలిటీ అంటే, మయన్మార్ ఎలాంటి గవర్నమెంట్ అంటే పార్లమెంటరీ రిపబ్లిక్ గవర్నమెంట్. అంటే మన ఇండియా ఎలాంటి గవర్నమెంటో ఇది కూడా అలాంటి సేమ్ గవర్నమెంట్ అండి. అర్థమైందా? సో డెసిషన్ మేకింగ్ అనేది, చట్టాలు అనేవి ఎవరు చేస్తారో ఆ దేశం యొక్క పార్లమెంట్ చేస్తుంది. సో మన తాలూకా మయన్మార్ యొక్క పార్లమెంట్ని ఏమంటాము అంటే హౌస్ ఆఫ్ ద యూనియన్ అనడం అనేది జరుగుతుంది. ఏమంటాం? హౌస్ ఆఫ్ ద యూనియన్ అనడం అనేది జరుగుతుంది. హౌస్ ఆఫ్ ద యూనియన్ మనకెలా అయితే రెండు ఇవి ఉంటాయో, మనకెలా 2 హౌసెస్ ఉంటాయో, వాళ్ళ పార్లమెంట్కి కూడా 2 హౌసెస్. సో మన లోక్సభ ఏదైతే ఉంటుందో దానికి సిమిలర్గా లోవర్ హౌస్ ఏదైతే ఉంటుందో దానికి సిమిలర్గా ఏది ఉంటుంది అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. అప్పర్ హౌస్ ఏదైతే ఉంటుందో అంటే మన రాజ్యసభ లాగా అప్పర్ హౌస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారు అంటే హౌస్ ఆఫ్ నేషనాలిటీస్. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో సభ్యులు ఎంత అంటే 440 మంది. అండ్ మన తాలూకా హౌస్ ఆఫ్ నేషనలిస్టుల్లో సభ్యులు ఎంతమంది అంటే 224 మంది. సో ఈ రెండు కలిపితే హౌస్ ఆఫ్ యూనియన్లో సభ్యులు ఎంత అంటే 664 సీట్స్ ఏవైతే ఉంటాయో సీట్స్ ఉండడం అనేది జరిగింది. అయితే ఇంకాస్త గమనించండి, ఈ 448 మందిలో అందరూ ఇప్పుడు మన ఇండియాలో పార్లమెంట్ వాళ్ళందరూ డైరెక్ట్గా ప్రజల చేత ఎన్నికవుతారు కదా. సో అక్కడ కూడా అలా ఎన్నికవుతారా సార్ అంటే కాదమ్మా. 75% ప్రజల చేత ఎన్నికవ్వడం అనేది జరుగుతుంది. అండ్ అదర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వారు ప్రజల చేత ఎన్నికవ్వడం అనేది జరగదు. ఇంకా సింపుల్గా చూడాలంటే 110 మెంబర్స్
ప్రజల చేత డైరెక్ట్గా అవ్వరు. అండ్ 330 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీరు ప్రజల చేత డైరెక్ట్గా అవుతారు. డైరెక్ట్ ప్రజల చేత రిప్రజెంటేటివ్స్గా ఉంటారు. మరి 110 మంది సంగతి ఏంటి అంటే వీళ్ళని ఎవరు నామినేట్ చేస్తారంటే మిలిటరీ నామినేట్ చేయడం అనేది జరుగుతుంది. మిలిటరీ వాళ్ళు నామినేట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఈ టోటల్ 664 సీట్స్లో 498 మెంబర్స్ ఎవరండి ప్రజలు ఎన్నుకుంటారు, పీపుల్ ఎన్నుకుంటారు. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద సీట్స్ 166 సీట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎవరు నామినేట్ చేస్తారు, మిలిటరీ నామినేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా నామినేట్ చేయాలని చెప్పి ఎవరు చెప్తా ఉన్నారు అంటే మన దేశంలో కాన్స్టిట్యూషన్ ఎలా అయితే ఉందో వాళ్ళ దేశంలో కూడా ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. ఈ కాన్స్టిట్యూషన్ ఎప్పుడండి రూపొందబడింది అంటే 2008లో 2008లో రూపొందబడ్డం అనేది జరిగింది. ఎవరండి దీన్ని ఇది చేశారు కాన్స్టిట్యూషన్ని అంటే మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో మిలిటరీ వాళ్ళే చేయడం అనేది జరిగింది. మిలిటరీ వాళ్ళు ఒక రాజ్యాంగాన్ని రాసి వాళ్ళ తాలూకు ఇంట్రెస్ట్కి అనుగుణంగా ఏం చేశారు, డైరెక్ట్ నామినేటెడ్ సీట్స్ అనేవి పెట్టడం అనేది జరిగింది. ఎందుకు ఇలా పెట్టారు అంటే చూడండి, ఏదైనా మిలిటరీ ఇంట్రెస్ట్కి అతీతంగా ఏదైనా యాక్ట్ అనేది పాస్ అవ్వకుండా ఉండడానికి, ఎటువంటి చట్టం కూడా పాస్ అవ్వకుండా ఉండడానికి మిలిటరీ వాళ్ళు పవర్ అనేది కొంత ఉంచుకోవడం అనేది జరిగింది. అందుకే దీన్ని పార్షియల్ డెమోక్రసీ అంటాం. కంప్లీట్ డెమోక్రసీ కాదు. ఎవరిది అంటే మయన్మార్. అదే ఎందుకంటే కొంత పవర్ అనేది ఎవరి చేతుల్లో ఉండిపోయింది, మిలిటరీ చేతుల్లో ఉండిపోయింది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏషియాలో 2 నేషన్స్ ముఖ్యంగా ఉంటాయండి. ముఖ్యంగా ఒకటి పాకిస్తాన్, ఒకటి రెండవది ఏంటి అంటే మయన్మార్. వీటిలో బోత్ ఆఫ్ దెమ్ 2 డెమోక్రటిక్ నేషన్సే, 2 రిపబ్లిక్సే, పార్లమెంటరీ రిపబ్లిక్సే 2 బయట ఆన్ పేపర్. బట్ ఇండైరెక్ట్ పవర్ అనేది రెండింటికి ఎవరి చేతుల్లో ఉంటుందంటే మిలిటరీ వాళ్ళ చేతుల్లో ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మిలిటరీ వాళ్ళ చేతుల్లో ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకు మిలిటరీ వాళ్ళ చేతుల్లో ఉంటుంది అంటే మయన్మార్కి స్వాతంత్రం రావడం ఏదైతే ఉంటుందో స్వాతంత్రం రావడానికి 1948 జనవరి 4వ తారీఖున స్వాతంత్రం వచ్చింది. ఎవరి నుంచి అంటే మన ఎలా అయితే బ్రిటిష్ వాళ్ళ అండర్లో ఉండేవాళ్ళు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ అండర్లోనే ఉండేవాళ్ళు. సో మయన్మార్కి స్వాతంత్రం తెప్పించింది ఎవరు అంటే ఆర్మీ. మయన్మార్లో సెషనిస్ట్ మూమెంట్స్ అంటే మనకు ఎలా అయితే నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఎలా అయితే సెషనిస్ట్ మూమెంట్స్ అవుతాయో, సో నార్త్ ఈస్ట్ పీపుల్ ఎవరైతే ఉంటారో అక్కడ ఉగ్రవాద చర్యలు అనేవి అవుతాయి. సో మిలిటెంట్ యాక్టివిటీస్ అనేవి జరుగుతాయమ్మా మనకు కూడా. ఎందుకు అంటే వాళ్ళు భారతదేశంలో ఉండడం, బయటికి వెళ్ళిపోదాం అనేటటువంటి ఆలోచనతో ఉంటారు ఎక్కువగా. సో ఆ సెషనిస్ట్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ సెషనిస్ట్ మూమెంట్స్ మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి బార్డర్గా ఉన్నటువంటి మయన్మార్లో కూడా కంటిన్యూ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అక్కడ వాళ్ళ నాగాలిం ఇదేదైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే నాగాలిం కోసం ఎవరైతే ఫైట్ చేస్తూ ఉన్నారో వాళ్ళే అక్కడ కూడా ఇది చేయడం అనేది జరుగుతుంది. సో సెషనిస్ట్ మూమెంట్ సక్సెస్ఫుల్గా ఇది చేసింది వాళ్ళే. దాంతోపాటు ఆ కంట్రీ యొక్క స్టెబిలిటీని ఎన్ష్యూర్ చేసింది మిలిటరీ వాళ్ళే. ఆ కంట్రీ యొక్క డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్ష్యూర్ చేసింది మిలిటరీ వాళ్ళే. అర్థమైందా? సో దే ట్రీట్ దెమ్సెల్స్ యాజ్ మిలిటరీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే దే ఆర్ గార్డియన్స్ ఆఫ్ ద నేషన్, దే ఆర్ సేవియర్స్ ఆఫ్ ద నేషన్ అని చెప్పి వాళ్ళు అనుకోవడం అనేది జరుగుతుంది. అందుకే పవర్ అనేది కూడా మా చేతుల్లో ఉండాలి అనేటటువంటి ఇదేదైతే ఉంటుందో అలా అనుకోవడం అనేది జరుగుతుందమ్మ. అందుకోసం అని చెప్పి ఇలా కాన్స్టిట్యూషన్లో కూడా వాళ్ళ తాలూకా పవర్ని ఇది చేయడం అనేది జరిగింది. ఇక్కడి వరకు మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అయితే చూడండి, మీకు ఇంకాస్త బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏం జరిగింది అంటే 1988 నుంచి 1990 వరకు మయన్మార్లో ఫస్ట్ చెప్తాను చూడండి. 1948 ఏదైతే ఉంటుందో 1948 తర్వాత మయన్మార్లో డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందమ్మా. డెమోక్రసీ అనేది ఉండేది. కానీ 1962లో ఒక కూ ద్వారా, అంటే ఇప్పుడు ఎలా అయితే అధికారాన్ని దించేశారో మిలిటరీ వాళ్ళు, అలాగే మిలిటరీ వాళ్ళు ఏం చేశారు 1962లో ఆ గవర్నమెంట్ని దించేసి మిలిటరీ అనేది అధికారాన్ని స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది మయన్మార్ యొక్క మిలిటరీ. అర్థమైందా? సో 1962 నుంచి ఏం జరిగింది, మిలిటరీ రూల్ చేయడం అనేది జరిగింది. సో తర్వాత 1988 నుంచి 1990 వరకు డెమోక్రసీ అనేది కావాలి, మిలిటరీ వాళ్ళు డిక్టేటర్షిప్ అనేది చేస్తూ ఉన్నారు, నియంతృత్వమైనటువంటి పాలన చేస్తూ ఉన్నారు, డెమోక్రసీ అనేది కావాలనేటటువంటి ప్రొటెస్ట్ మొదలైనవి. ఆ ప్రొటెస్ట్కి నాయకత్వం వహించినటువంటి ఆవిడ ఎవరు అంటే మన తాలూకా సూచి, మొన్న గెలుపొందారని చెప్పాను గుర్తుందా, ఆవిడే. అప్పటి నుంచి ఇది ఉండడం అనేది జరిగింది.
అర్థమైందా? సో ఈవిడ వాళ్ళకి థ్రెట్ అవుతుందని చెప్పి మిలిటరీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈవిడ్ని హౌస్ అరెస్ట్ చేస్తారు. సో ఇంట్లోనే బంధించేయడం అనేది చేస్తారు. 1-2 రోజులు చేస్తారా, సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తారంటే కాదు, 2 డికేడ్స్ చేస్తారమ్మ. మొత్తం 20 ఏళ్ళు 2011లో ఈవిని విడిపించడం అనేది జరుగుతుంది. 2011లో విడిపిస్తారు. విడిపించిన తర్వాత సొసైటీలో ఏం జరుగుతుంది అంటే సొసైటీలో ఆర్మీ యొక్క పలుకుబడి అనేది బాగా తగ్గుతుంది. అర్థమైందా? సో ఎవరి పలుకుబడి పెరుగుతుంది? సూచి యొక్క పలుకుబడి పెరుగుతుంది. అందరూ ఈవిని మదర్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో 2015లో ఏం జరుగుతుందంటే ఎలక్షన్స్ జరుగుతాయండి. ఎవరికి ఎలక్షన్స్ జరుగుతాయంటే మయన్మార్లో ఎలక్షన్స్ జరుగుతాయి. ఈ మయన్మార్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో గెలుపొందినటువంటి ఆవిడ ఎవరు అంటే మన తాలూకా సూచి ఎవరైతే ఉంటారో నేషనల్ లీగ్ ఆఫ్ డెమోక్రసీ హెడ్ అయినటువంటి సూచి గారు గెలుపొందడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో చూడండి, ఇది బ్యాక్గ్రౌండ్. గెలుపొందడం అనేది జరుగుతుంది. 2020 వరకు ఆవిడ పరిపాలిస్తారు. ఆవిడ పరిపాలిస్తూనే 2020లో మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతాయి నెక్స్ట్ టర్మ్కి. సో మళ్ళీ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారంటే మళ్ళీ మన సూచి గారే గెలవడం అనేది జరుగుతుంది. బట్ కానీ ఈ అపోజిషన్ పార్టీ ఏదైతే ఉంటుందో చెప్తాను చూడండి. 2020 ఎలక్షన్స్ గురించి మాట్లాడదాం. ఒకసారి చూడండి. 2020 నవంబర్లో ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఎలక్షన్స్ ఎవరెవరికి జరిగినాయి అంటే 2 పార్టీలకు మధ్య ఎన్ఎల్డి ఏదైతే ఉంటుందో నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ ఏదైతే ఉంటుందో దానికి వర్సెస్ యూఎస్డిపి యూనియన్ సొలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ ఏదైతే ఉంటుందో దానికి. దీనికి సపోర్ట్ ఎవరు చేశారంటే మయన్మార్ యొక్క ఆర్మీ ఏదైతే ఉంటుందో అది సపోర్ట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? మయన్మార్ యొక్క ఆర్మీకి ఎన్ని సీట్లు ఉన్నాయి? ఆల్రెడీ 25% సీట్స్ అనేవి ఆల్రెడీ ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? 25% సీట్స్ ఆల్రెడీ వీళ్ళ తాలూకా దీనిలోనే ఉండడం అనేది జరిగింది. సో ఎన్ని సీట్లు వస్తే సరిపోతుంది వీళ్ళకి? ఇంకొక 25% సీట్స్ వస్తే వీళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఎందుకంటే ఆర్మీ సపోర్ట్ అనేది ఉంటుంది కాబట్టి. కానీ వీళ్ళకి 25% సీట్స్ అనేవి అసలు రాలేదండి. మన తాలూకా నేషనల్ లీగ్ ఫర్ డిఫెన్స్ వీళ్ళు ఎవరైతే సూచి ఎవరైతే ఉన్నారో ఈవిడ ఒక ల్యాండ్ స్లైడింగ్ విక్టరీతో గెలవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? వీళ్ళకి చాలా హ్యూమిలియేటెడ్ విన్ అనేది వీళ్ళకి వస్తుంది. మొత్తం 80% ఆఫ్ ద సీట్స్ అనేవి ఈవిడే విన్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మన యూఎస్డిపి ఏదైతే ఉంటుందో యూఎస్డిపి అరాచకంగా ఓడిపోవడం అనేది జరుగుతుంది. దీన్ని ఆర్మీ అనేది అసలు సహించలేదు. సో ఆర్మీకి అర్థమవుతుంది నా పతనం స్టార్ట్ అయిపోయింది. మయన్మార్ సొసైటీలో ఆర్మీ వాళ్ళకి అర్థమవుతుంది మిలిటరీ వాళ్ళంటే ఇది లేకుండా పోయింది, గౌరవం లేకుండా పోయింది. సో అందుకే వాళ్ళు ఓడిపిస్తున్నారు అని చెప్పి అర్థం అవ్వడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సో ఇదేదైతే ఉంటుందో దాని మూలాన మనకి ఇదేదైతే అయిందో అందుకోసం అని చెప్పి ఆర్మీ ఏం చేసింది, వాళ్ళు ఇదేం చెప్పారు అంటే కారణం ఏం చెప్పారు అంటే ఈ ఎలక్షన్స్ ఏవైతే జరిగినాయో ఈ ఎలక్షన్స్లో ఫ్రాడ్ జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. బట్ నిజంగా ఫ్రాడ్ జరిగిందా అని చెప్పి ఎలక్షన్ కమిషన్ మన తాలూకా మయన్మార్ యొక్క యూనియన్ ఎలక్షన్ కమిషన్కి అడిగితే అది లేదు అని చెప్పి కొట్టిపారేయడం అనేది జరిగింది. అర్థమైందా? అయినప్పటికీ మన తాలూకా మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారు, ఫ్రాడ్ జరిగింది, ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మన February 1న ఈ గవర్నమెంట్ యొక్క మొదటి సెషన్ అనేది అవ్వబోతుంది. ఈ సెషన్ అవ్వబోతున్న కొద్ది గంటల ముందే ఈ లీడర్స్ ఎన్ఎల్డి అయినటువంటి సూచి గారు, దాంతోపాటు అదర్ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీకి ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని, దాంతోపాటు అక్కడ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ప్రెసిడెంట్ని, అర్థమైందా? ఈవిడ స్టేట్ కౌన్సిలర్ అండి. ఈవిడ విదేశీయురాలు అవ్వడం వల్ల వీడికి ప్రెసిడెంట్ పోస్ట్ అనేది ఇవ్వలేదు. బట్ షీఈ్ ఎ డీఫాక్టో రూలర్, కానీ ఒరిజినల్ రూలింగ్ మాత్రం ఆవిడ చేతుల్లోనే ఉంటుంది. షీ స్టేట్ కౌన్సిలర్. ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ప్రెసిడెంట్ని వీళ్ళందరినీ ఇది చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో వీళ్ళందరినీ జైల్లో పెట్టేయడం, వీళ్ళందరినీ డిటైన్ చేయడం అనేది జరిగింది. ఎవరు అంటే ఆర్మీ. పవర్ అనేది ఎవరు తీసుకున్నారు? మరి మన తాలూకా మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఈ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో ఈ మధ్య 5 years 2015 నుంచి 2020 వరకు చూసుకుంటే మన తాలూకా సూచి ఎవరైతే ఉన్నారో ఈవిడ ఆర్మీకి సపోర్ట్ చేస్తూనే ఉండడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో రోహింగ్యా ఇష్యూస్ కానీ లేకపోతే ఇలాంటి డిఫరెంట్ ఇష్యూస్లో ఆర్మీకి సపోర్ట్ చేసింది. బట్ ఆర్మీ థాట్ దట్ ఏమనుకున్నారంటే ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుంది అని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. సో అందుకోసమే సూచీని పడగొట్టి ఆర్మీ ఏదైతే ఉంటుందో ఆర్మీ ఇది తీసుకోవడం అనేది జరిగిందమ్మా. సో ఈ ఆర్టికల్లో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పార్ట్ ఏదైతే ఉంటుందో అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానో చూడండి.
నవంబర్ 8, 2020లో ఏం జరిగింది అంటే మయన్మార్లో ఎలక్షన్స్ జరగడం అనేది జరిగింది. ఈ ఎలక్షన్స్ ఎవరి మధ్య జరిగినాయి అంటే ఎన్ఎల్డి, నేషనల్ లీగ్ ఫర్ డిఫెన్స్కి, దాంతోపాటు యూఎస్డిపికి, యూనియన్ సొలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీకి జరగడం అనేది జరిగింది. మీరు జాగ్రత్తగా గమనిస్తే దీనిలో ఎవరు గెలుపొందారు అంటే ఎన్ఎల్డి గెలవడం అనేది జరిగింది. ఈ ఎన్ఎల్డి లీడర్ ఎవరు? సూచి ఎవరైతే ఉంటారో ఆవిడ. యూఎస్డిపి ఏదైతే ఉంటుందో ఇది ఓడిపోవడం అనేది జరిగింది. సో ఇదేం చేస్తుంది అంటే గెలిచినటువంటి పార్టీ మీద ఎలిగేషన్స్ చేస్తుంది. ఏం ఎలిగేషన్స్ చేస్తుంది అంటే ఎలక్షన్స్ ఫ్రాడ్ మీద జరిగినాయి అని చెప్పడం అనేది జరిగింది. బట్ ఎవిడెన్స్ అనేది ఏమీ లేదు. సో దీనికి మయన్మార్ యొక్క ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో ఎలక్షన్ కమిషన్ ఆ తాలూకా ఇవేవైతే ఉంటాయో వాటిని కొట్టిపారేయడం అనేది జరుగుతుంది. ఆ తాలూకా ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవేం జరగలేదు అని చెప్పడం అనేది జరుగుతుంది. దీన్ని ఎవరు సపోర్ట్ చేస్తారు? యూఎస్డిపిని ఆర్మీ ఏదైతే మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఫిబ్రవరి 1 2020లో ఎప్పుడైతే ఫస్ట్ సెషన్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ న్యూ పార్లమెంట్ ఏదైతే మీటింగ్ ఏదైతే ఉంటుందో అది ఇదయ్యేటప్పుడు అనే ప్రారంభం అవుతుంది అనగా ఆర్మీ ఏముంటుంది అంటే ఆర్మీ కేమ్ ఇంటూ యాక్షన్. ఆర్మీ ఏం చేస్తుంది అంటే ఈ తాలూకా లీడర్స్ ఎవరైతే ఉంటారో సూచి అండ్ అదర్ లీడర్స్ ఎవరైతే ప్రెసిడెంట్ అయినటువంటి విన్ మింట్ ఎవరైతే ఉంటారో విన్ మింట్ అండ్ అదర్ ఎన్ఎల్డి లీడర్స్ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ లీడర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ జైల్లో పెట్టడం అనేది జరుగుతుంది. ఆర్మీ యూనిలాటరలీ డిక్లేర్డ్ ఎమర్జెన్సీ, ఒక సంవత్సరం పాటు స్టేట్ ఎమర్జెన్సీ ఏదైతే ఉంటుందో స్టేట్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించడం అనేది జరుగుతుంది. ఇంతకీ ఆర్మీ అనేది ఈ రకమైనగా మామూలుగా ఇదేదైతే ఉంటుందో దీన్ని ఎందుకు చేశారు అని చెప్పంటే నేను చెప్తాను చూడండి. అసలు ఏం జరిగింది అంటే 2010 ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఏం జరిగింది అంటే 2010 వరకు మయన్మార్ని ఎవరు పరిపాలించారు అంటే ఆర్మీ పరిపాలించడం అనేది జరిగింది. మిలిటరీ లేదా ఆర్మీ జుంటా అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. రైట్. సో 2010 తర్వాత థింగ్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయండి. థింగ్స్ అన్నీ కంప్లీట్గా చేంజ్ అయిపోయినాయి. 2008లో ఏమొచ్చిందని చెప్పాము? కొత్త కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో కొత్త కాన్స్టిట్యూషన్ రావడం అనేది జరిగిందమ్మ. సో ఈ కొత్త కాన్స్టిట్యూషన్లో కూడా జనరల్స్ యొక్క మిలిటరీ యొక్క ఇంట్రెస్ట్ అనేవి కాపాడే విధంగా వీళ్ళు ఇది తీసుకురావడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఈ కొత్త కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో దీన్ని రూపొందించడం అనేది జరిగిందమ్మ. సో దీని ప్రకారంగా ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్స్ 2010లో కండక్ట్ చేశారు. 2010లో కండక్ట్ చేసినటువంటి ఎలక్షన్స్ని మన తాలూకు ఎన్ఎల్డి ఏదైతే ఉంటుందో నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ ఏదైతే ఉంటుందో వీళ్ళు బాయ్కాట్ చేయడం అనేది జరిగింది. ఎందుకు అంటే దీనిలో అసలు కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ రావాలి అది అని చెప్పి అండ్ వీళ్ళు యూనిలాటరల్గా వెళ్ళారని చెప్పి ఏం చేశారు? మన తాలూకా ఇదేదైతే ఉంటుందో ఎన్ఎల్డి ఏదైతే ఉంటుందో అది బాయ్కాట్ చేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ 5 years 2010 నుంచి 2015 వరకు 2010 ఎలక్షన్స్ జరిగాయి కదా, ఎవరు గెలిచారని అనుకుంటున్నారా? ఇక్కడ చూడండి మన యూఎస్డిపి ఏదైతే ఉంటుందో ఇది గెలవడం అనేది జరిగింది. ఇది ఆర్మీ వాళ్ళ తాలూకా పార్టీ అండి, మిలిటరీ వాళ్ళ తాలూకా పార్టీ. సో మన తాలూకా మిలిటరీ ఏదైతే ఉంటుందో ఈ పీపుల్ అనేవాళ్ళు గ్రిప్ అనేది కోల్పోయారు, గవర్నమెంట్లో గ్రిప్ కోల్పోయారు. దాంతోపాటు సొసైటీలో కూడా మయన్మార్ సొసైటీలో కూడా గ్రిప్ కోల్పోవడం అనేది జరిగింది. సో ఇదే టైంలో పొలిటికల్ ప్రిజనర్స్ అయినటువంటి అంటే అప్పటి వరకు మీకు ఆల్రెడీ నేను చెప్పాను 2 decades 20 ఏళ్ల పాటు డిటెన్షన్లో ఉన్నటువంటి సూచి ఎవరైతే ఉన్నారో ఈవిడ రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. మొత్తం ఈవిడ్ని మదర్ అని పిలవడం అనేది జరిగింది. ఈవిడ చాలా యూనివర్సల్ ఇది పొందడం అనేది జరిగిందండి, ఫేమ్ పొందడం అనేది జరిగింది. సో 2015 ఎలక్షన్స్లో ఒక ల్యాండ్ స్లైడింగ్ విక్టరీతో ఈవిడ గెలవడం అనేది జరిగింది. అప్పటి నుంచి ఆర్మీ ఏదైతే ఉంటుందో దాని పతనం అనేది స్టార్ట్ అయిందమ్మ. అప్పటి నుంచి దాని పతనం అనేది స్టార్ట్ అయింది. అర్థమైందా? బట్ కానీ ఎంత ఈవిడ డెమోక్రసీ కోసం ప్రయత్నించినా, డెమోక్రసీ అనేది మయన్మార్లో ప్రివైల్ చేయాలని ప్రయత్నించినప్పటికీ ఆర్మీ వాళ్ళు 2008 కాన్స్టిట్యూషన్లో చాలా ప్రొవిజన్స్ వాళ్ళకి సపోర్ట్గా పెట్టుకోవడం అనేది జరిగింది. నేను ఆల్రెడీ చెప్పాను, దేని చేశారు? పార్లమెంటులో 20% మెంబర్షిప్ ఎవరిది ఉంటుంది, వాళ్ళదే ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? రైట్. సో దాంతోపాటు ఈవిడ ప్రెసిడెంట్ అవ్వకుండా ఉండడానికి ఒక ప్రొవిజన్ తీసుకొచ్చారు. ఏంటి అంటే ఫారెన్ నేషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రెసిడెంట్ అవ్వకూడదు అని చెప్పి. ఈవిడ తాలూకా భర్త ఫారెన్ నేషనల్ అండి, అర్థమైందా? ప్రెసిడెంట్ అవ్వకూడదని. సో అందుకోసమనే ఈవిడ స్టేట్ ఛాన్సలర్గా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రెసిడెంట్గా ఎన్నికైనప్పటికీ స్టేట్ ఛాన్సలర్గా, ఆఫ్కోర్స్ షీ ఈజ్ ద డిఫాక్టో రూలర్, ఆవిడే నిజమైన పవర్ ఆవిడ చేతుల్లోనే ఉంటుంది. బట్ ఇది అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? సో అసలు మరి ఇంతకీ ఆర్మీకి ఏం కావాలి, ఆర్మీ ఎందుకు ఇలా చేయడం అనేది జరుగుతుంది?
అని చెప్పి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా పవర్ హంగ్రీ అండి. 2010 వరకు మొత్తం అంత పవరు వీళ్ళ చేతిలో ఉండడం వల్ల డబ్బు కూడా బాగా సంపాదించుకున్నారండి. బట్ ఎప్పుడైతే పవర్ అనేది మెల్లమెల్లగా మీకు డెమోక్రసీ వైపు వెళ్ళిపోతుందో, మెల్లమెల్లగా సూచీకి ఆదరణ పెరుగుతుందో, అండ్ ఆర్మీ ఫెల్ట్ ఇన్సెక్యూర్, ఆర్మీ తమ తాలూకా పవర్ అనేది పూర్తిగా వ్యానిష్ అయిపోతుంది అనేటటువంటి డెసిషన్లోకి రావడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సూచి యొక్క గ్రోయింగ్ పాపులారిటీ ఏదైతే ఉంటుందో అది మన తాలూకా మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించడం అనేది జరిగింది. అర్థమైందా? సో దాంతోపాటు మన తాలూకా ప్రెజెంట్ ఉన్నటువంటి ఆర్మీ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆర్మీ జనరల్ యొక్క పదవీ కాంక్ష ఆయన ప్రెసిడెంట్గా కూడా పనిచేయాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. సో ఆయన మార్చ్లో ఆయన తాలూకా ఇదేదైతే ఉంటుందో మార్చ్లో ఆయన ఇదైపోతూ ఉన్నాడండి, రిటైర్ అయిపోతూ ఉన్నాడు. ఆయన సూచీకి పిటిషన్ పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడంటే నా తాలూకా ఇది ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి రూల్, కానీ ఆవిడ యాక్సెప్ట్ చేయలేదు. అర్థమైందా? అది కూడా ఈయన కోపంగా పెట్టుకోవడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సో ఇవేవైతే ఉన్నాయో పాపులర్గా సూచి యొక్క పాపులారిటీ అనేది ఆర్మీని ఇదవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మన తాలూకా కంట్రోల్డ్ పవర్ ఏదైతే ఉంటుందో, ఎవరికి కంట్రోల్డ్ పవర్ ఉంది ప్రజెంట్ మన తాలూకా ఆర్మీ ఏదైతే ఉంటుందో ఆర్మీ యొక్క పవర్ కంట్రోల్ అయిపోవడం వల్ల, దాంతోపాటు 2020 ఎలక్షన్స్లో కూడా ఒక దారుణమైన ఓటమిని చవిచూడడం వల్ల, మరీ హ్యూమిలియేటింగ్ ఓటం అనేది మన ఆర్మీ సపోర్ట్ చేసినటువంటి యుఎస్డిపి ఏదైతే ఉంటుందో అది చూడడం అనేది జరుగుతుంది. సో దానికి కూడా ఆర్మీ అనేది తట్టుకోలేదు. సో ఫ్రాడ్ అనేటటువంటి పేరు చెప్పి ఆర్మీ అనేది కూ ద్వారా ఏం చేయడం అనేది జరిగింది, పవర్లోంచి దించేయడం అనేది జరిగింది. మనం ప్రజలు తమ మ్యాండేట్ ద్వారా ఎవరికి నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీకి అధికారం అప్పగిస్తే వాళ్ళ నుంచి పదవిని పవర్ని లాగేసుకోవడం అనేది జరిగింది. ఎవరు అంటే మిలిటరీ పర్సోనల్. మరి నెక్స్ట్ ఏంటి, మన తాలూకా యుఎస్ ఏదైతే ఉంటుందో యుఎస్ ఏం చేస్తుంది, ఆర్మీ తాలూకు చేసినటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో వాటికి ఇది చేయడం అనేది జరిగింది. బికాజ్ ఇట్ ఈస్ ఎర్లియస్ట్ డెమోక్రసీ, రైట్. దాంతోపాటు ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా కూడా ఇట్ ఈస్ ఎ గ్రోయింగ్ కన్సర్న్, ఇట్ ఈస్ దీస్ కన్సర్న్స్, ఇది నాకు సీరియస్గా ఇబ్బంది పెడుతుందని చెప్పి ఇండియా కూడా చెప్పడం అనేది జరిగింది. డీప్ కన్సర్న్స్ అనే పదం వాడడం అనేది జరిగింది. చైనా మాత్రం యూఎస్ రిజెక్ట్ చేస్తోందండి, యూఎస్ ఎగనెస్ట్గా ఉంది. అప్పుడు చైనా ఏం చేస్తుంది, తప్పకుండా సపోర్ట్ చేస్తుంది. చైనా ఏం పిలిపించింది అంటే వాళ్ళ దేశంలోని ఇంటర్నల్ అఫైర్స్లోకి ఎవ్వరూ జోక్యం చేసుకునేటటువంటి వీలు లేదు, జోక్యం చేసుకోకూడదు అనేటటువంటిది ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే రీజనల్ బ్యాలెన్స్ కోసం, అర్థమైందా, రీజనల్ సపోర్ట్ కోసం, మిలిటరీ వాళ్ళ తాలూకు సపోర్ట్ కోసం. అర్థమైందా? సో ఇవి చేయడం అనేది జరిగింది. సో ఈ మొత్తం ఈ తాలూకా ఇంటర్నేషనల్ రిలేషన్స్ పైన అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ పైన ఏ ఎఫెక్ట్ చూపిస్తోంది పొలిటికల్ క్రైసిస్, ఇవన్నీ డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరిగింది. ఒకసారి ఆర్టికల్ చదవండి. ఐ కవర్డ్ ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ ఆఫ్ ద ఆర్టికల్, బట్ ఇంకొకసారి మీరు చదివితే మీకు బ్రాడ్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ అమ్మా. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎక్స్పోర్ట్స్ రైజ్ 5.37%, ట్రేడ్ గ్యాప్ నారోస్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3. ఈజీ ఆర్టికల్ అండి, చిన్నదే, మీకు ఈజీగా అర్థమైపోతుంది. టకటకా చెప్పేస్తాను చూడండి. ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఏకంగా లాస్ట్ ఇయర్ జాన్వరి 2019తో పోలిస్తే జాన్వరి 2020తో పోలిస్తే జాన్వరి 2021కి 5.37% పెరగడం అనేది జరిగిందంట. అండ్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఇంపోర్ట్స్ కూడా జస్ట్ 2% మాత్రమే పెరిగాయి, ఎక్కువ పెరగల. అర్థమైందా? సో ఎక్స్పోర్ట్స్ పెరగడం అనేది జరిగింది. ఎక్స్పోర్ట్స్ పెరిగితే ఏమవుతుంది, ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎక్స్పోర్ట్స్ పెరిగితే ఏమవుతుంది, ట్రేడ్ డెఫిసిట్ మనకేమైనా ఉంటే అది తగ్గుతుంది. ట్రేడ్ సర్ప్లస్ ఒకవేళ ఉందనుకోండి, ఆల్రెడీ సర్ప్లస్లో ఉంటే ఇంకా పెరుగుతుంది సర్ప్లస్. అర్థమైందా? సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్పోర్ట్స్ రైజ్ అవ్వడానికి మెయిన్ కారణం 2 సెక్టార్స్ అండి. ఒకటి ఫార్మా సెక్టర్, 2 ఫార్మాసిటికల్ సెక్టర్, 2 ఇంజనీరింగ్ సెక్టార్స్ అని చెప్పి మన తాలూకు దీనిలో చెప్పడం అనేది జరిగిందమ్మా. ఫార్మా సెక్టార్లో ఏకంగా 16.4% ఎక్స్పోర్ట్ గ్రోత్ అనేది చూసామమ్మా. ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్లో 19% ఎక్స్పోర్ట్స్ రైజ్ అనేవి మనం చూడడం అనేది జరిగింది. అండ్ ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో ట్రేడ్ డెఫిసిట్ అనేది తగ్గడం అనేది జరిగింది. ఎక్కడి నుంచి అంటే జాన్ 2020లో ట్రేడ్ డెఫిసిట్ ఎంత ఉండేది అంటే $15.3 బిలియన్ ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు ఇది ఎంతకు తగ్గడం అనేది జరిగింది అంటే $14.75 బిలియన్ తగ్గడం అనేది జరిగింది జాన్వరి 2021కి అని చెప్పి మనకి ఇది చెప్పడం అనేది జరిగింది. దేర్ ఈజ్ ఏ రివైవల్ అండ్ గవర్నమెంట్ యూజ్ చేస్తున్నటువంటి ఆత్మనిర్భర్ పాలసీలో భాగంగా పిఎల్ఐ స్కీమ్స్ ఏవైతే స్టార్ట్ చేసిందో, దాంతోపాటు ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచడం కానీ, అర్థమైందా,
దాంతోపాటు ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ ఏవైతే ఉంటాయో, తారిఫ్స్ పెంచడం, ప్రొటెక్షనిస్ట్ అండ్ క్లోజ్డ్ ఎకనామికల్ మెజర్స్ ఏవైతే ఉంటాయో, డొమెస్టిక్ కంపెనీలని సహకరించడం, ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ పనిచేస్తున్నాయని చెప్పే మనం అనుకోవచ్చు. సో ఇఫ్ దేర్ ఇస్ ఇన్ కేస్ మీకు దీని మీద క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ప్రొటెక్షనిజం మీద కానీ ఆత్మనిర్భర్ భారత్ మీద కానీ, సో యూ కెన్ రైట్ దిస్ యాజ్ ఎ కేస్ స్టడీ. ఈ జాన్వరి ఎగ్జాంపుల్ ఏదైతే ఉంటుందో దీన్ని మీరు చక్కగా రాయొచ్చు ఎగ్జాంపుల్ కింద. అందుకే జస్ట్ టూకీగా చెప్పడానికి ఇది సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ అమ్మ. ఇది కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్. మీకు ఈరోజు హిందూ అనాలిసిస్ డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఎలా ఉందో షేర్ చేసుకోండి. అండ్ దాంతోపాటు కరెంట్ అఫైర్స్ కోర్సులో చెప్తున్నాను, ప్రిలిమ్స్ 2020కి మీకు కాంప్రహెన్సివ్గా మీ ప్రిపరేషన్ అవ్వాలి అంటే జాయిన్ అవర్ కరెంట్ అఫైర్స్ కోర్స్. మీకు చాలా చాలా వాల్యూ అడిషన్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ.